సెక్రటరీ చేయాలి, టీఎల్ చేయాలి, ఈసీ చేయాలి, ఏపీఓ చేయాలి, పీఓ గారు చేయాలి. పీఓ అంటే ఎంపీడీఓ. ఏజీకి సంబంధించి 25% ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. 18 శ్రీరామ్ బుక్లలో 12, 13 కాలాలు రాయడం జరిగింది. నువ్వు చేయాలి మొత్తం. నీకు మొత్తం ఇక్కడ ఒకటే డ్యూటీ కదా, ఈసీ ఒకటే డ్యూటీ కదా. ఖచ్చితంగా అన్ని ఇన్స్పెక్షన్ చేసి నీకు కేటాయించిన జాబ్ ట్రాక్ ప్రకారం అన్నిట్లలో చేయాలి. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు చాలా ప్రోగ్రెస్ ఉంటుంది మనది. 27 మేడం రోజువారీ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరగలేదు. ఇది మాత్రం పూరు సిటిజన్ చార్ట్ మనకెందుకులే అని బద్ధకము. అంటే అది ఎంతసేపు రాస్తారు? 5 నిమిషాల పని, మీటింగ్ 10 నిమిషాల పని అంతే. నాతోటి ఇంత పెద్ద మాట అనిపించుకుంటారు. ఈ విషయం స్టేట్ లెవెల్ దాకా తెలుస్తారు. సిగ్ అంతా ఒడగొడతారు, మండలం సిగ్గు, జిల్లా సిగ్గు అంతా ఒడగొడతారు. కానీ 21 మేడం సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏర్పాటు చేయలేదు. చార్ట్, సిటిజన్ చార్ట్ అంటే తెలుసా? సెక్రటరీ గారు చెప్పాలి. ఏంటి? నువ్వు ఫీల్డ్ అసిస్టెంటా? నీకు తెలియదా? మరి అప్పుడు ఎప్పుడో పని చేసినావు. సిటిజన్ చార్ట్ అంటే ఏంటి? మనకు డ్రాయింగ్ పేపర్ లాంటివి దొరుకుతాయా? ఒక 2 పేపర్లు ఒకదానికి ఒకటి అంటించి మొత్తం రాసి పెడితే ఆయన బడి ఏడుస్తుంది. గంతే. అది బోర్డు పెట్టాలి, దానికి పెయింట్ కొట్టాలి. నిన్ను పెయింట్ గీంటే ఎవరు అడగలడు, ఉందా లేదా? మీరు బయట పెడితే గీకుతారంటే ఒక అట్టకు, ఏదైనా పాత అట్టకు తగిలిచ్చి అలా పెడితే ఉంటుంది. మళ్ళీ అవసరమైనప్పుడు లోపల పెట్టచ్చు, అవసరమైనప్పుడు బయట పెట్టచ్చు. ఏముంది దాంట్లో? విలేజ్ లెవెల్లో పెట్టుకోవడానికి ఏమైనా కష్టమా? అది ఏమన్నా అంటే అది లేదు, ఇది లేదు, వాళ్ళు రాయించాలి, వీళ్ళు రాయించాలి, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి. ఇవన్నీ వద్దు. పని జరిగేది చూడండి, అక్కడ ఉండేది చూడాలి ఎంతో కొంత. అందుకే ఇప్పుడు కనపడాలి. ఎట్లా కనపడాలి? ఇప్పుడు నేను చెప్పినట్టయితే చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. ఎవరికి బిల్లు పెట్టక్కర్లేదు దానికి పెద్దగా, అవునా? దాన్ని ఎవరికి అడుక్కోక్కర్లేదు, చేయించండి చేయించండి అని కదా. మరి మీ చేతిలో పని మీకు రాయడం రాదా? వచ్చి కదా, అంత మాత్రం రాసి పెడితే చాలు. వాళ్ళు అడగనే అడగరు కదా. ఊరికి ముందు ఏదో అంటారు, గుడిని పెట్టుకుంటారు కదా మీరు జనరల్గా, అవునా? మరి గుడి, బడి, గ్రామ పంచాయతీ ఇవన్నీ ఎట్లనో ఆ చార్టర్ కూడా అట్లా. అంటే అది లేకుంటే ఊరు లేదన్నట్టు లెక్క. మన ఉపాధి హామీ పని లేనట్లు లెక్క. మనం ఏం చేస్తారనేది లెక్క. నెక్స్ట్ 22 మేడం రెవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా 1181 మొక్కలకు 1080 మొక్కలు బ్రతికి ఉన్నాయి. 100 మొక్కలు చనిపోవడం జరిగింది. 91% ఉంది. కొట్టండి ఒకసారి మళ్ళా. ఆ కొన్ని కూడా పెట్టి 23 మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్ 94% ఉంది. అబ్బా మళ్ళీ కొట్టండి. అందరు మీకు వద్దా? చేతులు బలాలు వద్దా మీకు? 24 మేడం రెవెన్యూ ప్లాంటేషన్ 90% ఉంది. వెరీ గుడ్. ఇంకా కొంచెం 25th మేడం లచ్చయ్య అని కూలి 3 రోజులు పనిచేసినట్లు హాజరు ఉన్నాయి. కానీ సంతకాలు లేకుండానే 3 రోజులకు గాను 550 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు చూసుకోవాలి. ఓకే, ఉండి కూడా సంతకాలు తెచ్చుకుంటున్నా. సుజాత అనుకోని 4 రోజులు పనిచేసినట్లు హాజరు సంతకాలు ఉన్నాయి. కానీ టోటల్ అటెండెన్స్ కాలంలో టోటల్ డేస్ వేయకుండానే పేమెంట్ చేయడం జరిగింది. చూడు బాబు, అందులో చూడాలి కదా బాబు. టోటల్ డేస్ లో 4 డేస్ వేయడం వల్ల 2 రోజులు ఎక్సెస్ వేయండి. సంబంధించి సెక్రటరీ గారు మీరు కూడా అడిగి ఇప్పించాలి కదా. ఇవ్వాలి బాబు. అవి 2 ఎంబుక్స్ తగ్గిపోయిన వరకు ఇవ్వలేదు. 2 ఎంబుక్స్ ఇవ్వలేదు మేడం. దేనికి సంబంధించి? కమ్యూనిటీ ప్లాంటేషన్, రెవెన్యూ ప్లాంటేషన్. ఎందుకు ఇవ్వలేదు? మీరే గారు మీరే ఎంబుకులు ఇవ్వాలి కదా. ఏమైంది? వాళ్ళు చూపెట్టండి మరి. వాళ్ళు ఈసారికి వచ్చి మనకు ఈ పీరియడ్ పేమెంట్ చూపించాలి కదా. చూపించండి. రామ సంవత్సరం ఈపీఆర్ లేడా?
లాస్ట్ చెప్పు. సారీ ఏఆర్ రికార్డు ఇవ్వలేదు. భగవాన్ పేజీ పైన తర్వాత బండపోటు గారు మీ దగ్గర ఉందా చిన్న బండపోటు? నో డిమాండ్ తీసుకోవడం లేదు. తీసుకోండి అయ్యా, నో డిమాండ్ తీసుకోండి. ఆ డిమాండ్ ఫామ్లో ఉండే డేట్స్ అవన్నీ వేయండి, సంతకాలు ఉంటే చేయండి. జాబ్ కూడా అప్డేషన్ లేదా? లేదు సార్. ఎందుకు ఏమైంది? ఎందుకు అంటున్నా? మీరేంటి నేను తీసేయన్నా మరి? వద్దా మీకు ఉద్యోగం వద్దా? లేదు లేదు, అదంతా కుదరదు. వీక్ డేస్లో మొత్తం జాబ్ కార్డ్స్ అన్ని అప్డేషన్ చేసి పెట్టారు, లేకపోతే పెనాల్టీ తీసేస్తాం. కొంచెం మీకు ఉందా, అది ఒకటే పని కదా, మరి చేయాలి కదా బాబు. నెక్స్ట్ అదే ఇష్యూ మేడం, పే స్లిప్స్ ఇవ్వడం లేదు. ఓకే, 11 ఏ రకాల రిజిస్టర్లు నివేదించడం జరిగింది. వెరీ గుడ్. 12 పనులకు సంబంధించి 2 రకాల ఫోటోలు చూపించడం జరిగింది. 13 వర్క్ నిర్వహణ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ లేవు. 14 ఎంబుక్లలో రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి. ఓకే 15 అమలు చేయ అధికారుల రోల్ పూర్తి స్థాయిలో లేదు. ఓకే 16 ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. ఓకే 17 ఎంబుక్లలో 12 13 కాలాలు రాయడం జరిగింది. ఓకే. 18 సర్వే లిస్ట్ నిర్వహించడం లేదు. ఎందుకు సర్వే రిజిస్టర్కి ఏమైంది? పేజీ పెట్టు. తెచ్చిదమ్మా? లేదు సార్. ఎందుకు రిజిస్టర్ చేసినాడు మేడం. చూపెట్టండి, సర్వే లిస్ట్ మన ఆఫీస్ ఇన్ఫర్మేషన్ రాష్ట్రం అయిందా మా లాస్ట్కి? అది కొట్టేసి రాష్ట్రం సెకండ్ G60 ఇలా కొట్టేయలేదు మరి. జరగలేదు. సరే. సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఏర్పాటు చేయలేదు. గ్రామ సభలు విధించింది చార్ట్. చూపించిందా? రెవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా 2 వర్గాలకు సంబంధించి 1197 మొక్కలకు 1003 బ్రతుకులు ఉన్నాయి. మిగతా 194 చనిపోయినాయి. 83% ఉన్నాయి. పెన్షన్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 83% ఉంది. ఐదు మంది కూడా 9 రోజులు పనిచేసినట్లున్నాయి, కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఏసువాని కూలి 4 రోజులు పనిచేసినట్లు హాజరు సంతకాలు కలపని టోటల్ అటెండెన్స్ కాలంలో ఇవ్వలేదు. వెళ్ళిందా? వేజ్ అయితే వెళ్ళిందా వాళ్ళకి? కరెక్ట్. లాస్ట్ అయిన ఒక పేజీ లాస్ట్ అయిన. ఒక రోజు లాస్ట్ అయింది. సుతాన్ కూలి 2 రోజులు పనిచేసినట్లు హాజరు సంతకాలు కలపాలని టోటల్ అటెండెన్స్ కాలంలో 0 అని వేయడం జరిగింది సార్. కానీ 2 days పేమెంట్. ఎన్నెమ్మ పెట్టారా? 26 తర్వాత 26 7 వర్గాల సమయంలో 7 మాస్టర్లు ఏపీ ఎంప్లాయ్ గారి సంతకాలు లేవు. 27 ఎంబుక్లలో పాసాలపైన ఏపీ ఎంప్లాయ్ గారి సంతకాలు లేవు. 28 టీకేపీకి సంబంధించి బిల్స్ వచ్చేసి ఇవ్వలేము. ఇంకా ఎక్సెస్ ఏం మేడం టీకేపీలో డిఎస్ అది ఆల్రెడీ రికార్డ్ వచ్చింది చూసాను, వచ్చేసి వెరిఫైడ్ మీరు కట్టేసి అది మళ్ళీ పెట్టింది. కట్టలేదు కదా, నేను ఫోన్ చెప్పుకుంటే కట్టలేదు. మరి కట్టాలి కదా, కట్టలేదు కట్టలేదు. మొన్ననే ఫోన్ చేయించాను. ఈరోజు వచ్చింది జీతం, వచ్చింది చూసుకో చూసుకో, ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే తెలుగులో వచ్చింది. అవుతాము ఇప్పుడే బాగు రాలేదు, అందుకే ఇప్పుడే వచ్చింది. మేడం అది టీకేపీ క్యూసీ రికవర్ అయింది. సార్ వాళ్ళు క్యూసీ రికవర్ అదే 6,000 రాసి కదా కట్టమని. అదే ఆర్ఆర్ పని మండల పండుగ 29 మేడం ఎంబీ క్యాల్కులేషన్ మిస్టేక్ వచ్చింది. ఏ గారు చెప్పండి సమాధానం.
టీకేపీకి సంబంధించి బిల్స్ వచ్చేసి ఇవ్వలేదు సార్. ఇవ్వండి అయ్యా. నర్సరీకి సంబంధించి బిల్స్ బాగానే ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వకుండా ఉంటాం? నెక్స్ట్ నర్సరీకి సంబంధించి బిల్స్ వచ్చేసి ఇవ్వలేదు, గ్రామ సభలు ఉంచడం జరిగింది. ఓకేనా? ఓకే మేడం. 32 ఫారెస్ట్కి సంబంధించి రికార్డు ఇవ్వలేదు మేడం. ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైంది? చెప్పిందా లేదు? ఏమంటారు? ఒకటే జీపీ ఉంది మేడం. ఇక మరి చెప్పదా వాళ్ళకి? చెప్పలే, ఇన్ఫార్మ్ చేయలే. వేరే చోట వచ్చారు అందుకనే చూస్తున్నాం. మన ఫోన్ వచ్చారు కదా సార్ వాళ్ళు వచ్చి, మరి అంతవరకు ఉంది కట్టారు. 3 లక్షల రూపాయలు. కానీ ఒకసారి ఫోన్ చేయండి, వస్తారేమో అడగగానే అయిపోతుంది కదా. ఫోన్ చేసి ఫోన్ చేయండి. ఆ ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేయదు. మీరు ఆ ఫారెస్ట్ పిఆర్ అడగాలి కదా. మేము అడిగినాం సార్, ఏ పేరు అడిగినాం. మా ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిందా? ఎంపీడీకి చెప్పిందా? చెప్పాలి కదా. 3 లక్షల రూపాయలు ఉంది కదా, అది అట్లే పెండింగ్ అయిపోతుంది మరి. మనకు లెక్కలలో మనకు చాలా యూజ్ అమౌంట్ కనపడుతుంది అట్లా. కానీ అది క్లోజ్ అయిపోతుంది ఈజీగా, నర్సరీ కాబట్టి క్లోజ్ అవుతుంది. కానీ ముందే చూస్తే మీరు చూస్తే మాకు కూడా ఒక తృప్తి చూసారా. 33 మేడం పిఆర్ కార్డు ఇవ్వలేదు. ఎందురా? పిఆర్ కార్డు ఈ గ్రామ సమాచారం ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చిక్కులు తొమ్మిదో అంశాలు. కుటుంబక సత్యం ఇతను 3 రోజులు పనిచేశాడు కానీ టోటల్ డేస్ కాలంలో 0 అని వేశారు. అటెండెన్స్ కూడా పేమెంట్ చేయలేదు. మీరెవరుందో వాళ్ళ బాధ్యతగా లోపల ఇచ్చేసి ఫోటో నెక్స్ట్ 11 మేడం. డిమాండ్ తీసుకోవాలి మేడం. 12 జాబ్ అప్డేట్ 13 పేస్టెప్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ 19 సెవెన్స్ నిర్వహించారు. ఓకే, వెరీ గుడ్. 15, 16, 17 ఇన్ఫర్మేషన్. 18 సంబంధించి మస్టర్ ఉడకాలు చేయలేదు. చేయాలి రూల్ కాదు, అందరూ చేయాలి. టీఏ బేసిక్, ఎఫ్ఏ, టీఏ సెక్రటరీ. 19, 20, 21 ఇన్ఫర్మేషన్ మేడం. 22 సంబంధించి రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. మీకు కూడా తెలుసు కదా, నిర్వహించే కూర్చొని ఒక అరగంట గంట కూర్చొని సెక్రటరీతో రాయిస్తే అయిపోయాది. ఏముందండి. నెక్స్ట్ 23 సంబంధించి మల్టీ రెవెన్యూ ప్లాంటేషన్ 92% మొక్కలు బతుకున్నాయి. వెరీ గుడ్, తప్పని కొట్టండి. నెక్స్ట్ 24 సంబంధించి ఎంఏ ట్యాంక్ పనులు 4 మస్టర్లలో రోజువారీ హాజరు వేసే కాలంలో దిద్దడం జరుగుతుంది. ముందుగా ఆబ్సెంట్గా వేసి దాన్ని మన ప్రజెంట్గా దిద్దడం జరుగుతుంది. ఇద్దరు బాబు, ఇద్దరు సెక్రటరీకి చెప్పండి. కాకపోతే పక్కన రాయాలి, ఏదైనా పొరపాటు జరిగితే చెప్పినా కదా, రౌండ్ అప్ పెట్టి కింద ఇట్లా నీట్గా రాసేస్తే అదేంటో తెలుస్తుంది. లేకపోతే ఇప్పుడు మసిగుసి మారడిగా చేసినట్టు అయిపోతుంది. అందుకని అట్లా చేయదు. ఎన్నోసార్లు చెప్పినా నేను లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం ఇక్కడ. 25వ అంశం, 2 హక్కుదారులకు సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. సంతకాలు అయ్యేటట్టు చూడండి. మీకు చెప్పేటి అన్ని సెక్రటరీకి చెప్పినట్టు మీరు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్సైజ్ డేస్. 4 హక్కుదారులు వాళ్ళు 11 రోజులు పనిచేస్తే 12 వేయడం, 10 రోజులు పనిచేస్తే 11 వేయడం వల్ల 4 రోజులకు అదనంగా పోవడం జరిగింది. ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ గురించి కూడా ఒకటి చెప్పినాం కదా, అన్ని చోట్ల సీఓలు ముందే మస్టర్ తెప్పించుకొని ఆ తర్వాత వేసి అయిపోయాయి కదా. అట్లే చేస్తారు కొంతమంది. అదే అందుకని ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నాం, మనం యాప్ను మార్చలేము, మనం వాళ్ళకి అన్యాయం చేయలేము, మనం ఇక్కడ గిత్తులు చేసి ఇబ్బందులు పడలేము. ఇవన్నిటికి ఆప్షన్ ఏంది, మస్టర్ తెచ్చి ఇక్కడ అట్లా కంప్యూటర్లో చూసి వేసినాకనే అప్పుడే అలా ఈజీ అయిపోతుంది. అంటే ఇంత గలీజ్గా ఉండదు. నెక్స్ట్ 27వ అంశం, తెలంగాణ క్రీడా ప్రాంగణం సంబంధించి మెటీరియల్ బిల్స్ అండ్ ఓచర్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. వచ్చినాక చూద్దాం. 28 సార్, ఎంపీడీ గారు పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేస్తారు సార్ ఎంబుక్లలో.
సీఓలు చేయించాలి అవి బాబు. సీఓలు ఎక్కడ? మీరు వాళ్ళని పట్టుకొని చేయించాలి. 29 క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తున్నాం అంతా, కానీ వాళ్ళకి టైం లేక మీకు కోఆర్డినేషన్ కొంచెం ఇదయ్యి అలా ప్రోగ్రాంలు ఎక్కువయ్యి మీరు ఇది అట్లా చేస్తున్నారు. 29:30 క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. ఎంబీ క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఎంత క్యాలిక్యులేషన్ మిస్టేక్? 240 వచ్చింది. ఎందుకు కామన్ గా తప్పు చేసినామా మనం? అది క్యాలిక్యులేషన్ ఇందాక కూడా ఒక దాంట్లో వచ్చింది కదా మీకే 249, అది కూడా. అందుకే అడుగుతున్నా, సేమ్ అమౌంట్ సేమ్ అంటే ఏమి ప్రాబ్లం ఏంటి అని. పిఆర్ రికార్డ్స్ ఇవ్వలేదు. మీరు ఇట్లా వచ్చినప్పుడు రాసుకోవాలయ్యా బాబు. మీరు ఎక్కడ రాసుకుంటారు? మీ బ్రెయిన్ లోనే రాసుకుంటే మర్చిపోతే. 32 సంబంధించి కుమ్మరి మనమ్మ ఈ రోజువారీ హాజరు కాలంలో ఆబ్సెంట్ గా వేయడం జరిగింది. టోటల్ గా ముందు ఫస్ట్ సెక్రటరీ గారు 0 వేశారు, తర్వాత 0ని 6గా వేసి పేమెంట్ చేయడం జరిగింది. చూడండి, ఎన్ఎంఎంఎస్ మామూలుగా వేరేదా? అవును సార్, వాళ్ళు పని చేయలేదు సార్. పని చేయలేదా? లేదు. వాళ్ళు గుర్తులేదని చెప్పారు కదా, పని చేయలేదండి. పని చెప్పారా పని చేయలేదని? పని చేయాలని చెప్పి రైటింగ్ రాసిస్తేనే రాయాలి మీరు ఎఫ్ఎంలో. రైటింగ్ ఇచ్చారా వాళ్ళు? మరి నువ్వు రాసిన ఎఫ్ఎంలో వాళ్ళు ఏమన్నారు? అడిగితే ఏమన్నారు వాళ్ళు? గుర్తులేదని చెప్పండి. ఇతను పనికి రాకపోతే ఎన్ఎంఎంఎస్ యాప్ పేమెంటే కాదు, అగర్సే ఎన్ఎంఎంఎస్ యాప్ ఖచ్చితంగా కుట్టినట్టు పనికి వస్తే నేను ఎన్ఎంఎంఎస్ యాప్లో కుట్టాను. వాళ్ళు కింద వాళ్ళు రాసేటప్పుడు కూడా అక్కడికే నేను కాదంటలేదు. పేమెంట్ చేయడానికి కూడా మీకు ఎన్ఎంఎంఎస్ యాప్ కూడా అక్కడికి ఇప్పుడు దాంట్లో వాళ్ళు కొడితేనే కదా మనం వీటికి పేమెంట్ అయ్యేది. నేను అనేది అది కూడా నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను సార్. నేను ఏమంటున్నా గ్రామ పంచాయతీ చెండూరు. తొమ్మిది అంశం 7 మంది హక్కుదారులకు వాళ్ళకి ఆధార్ లింక్ కానందున వాళ్ళకి పేమెంట్ కాలేదు సార్. ఎర్రర్ చూపిస్తుంది సార్ యాప్లో. జాబ్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. 10వ నో డిమాండ్ తీసుకోండి. చూడు మరి ఎందుకు ఎంట్రీ చేయించలేదు వాళ్ళకి ఆధార్? రెడ్ మార్క్ వస్తుంది. తర్వాత పని చేయించకండి అట్లా. రెడ్ మార్క్ కంటిన్యూగా పని చేయించి మన వాళ్ళకి జీతాలు వేసి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మనం పైనుంచి. కష్టం కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఆధార్ కార్డు కొడితే రెడ్ మార్క్ 17 సార్ మర్చర్ రోడ్ కాల్ చేయలేదు సార్. 18, 19, 20 ఇన్ఫర్మేషన్. 21 రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు. ప్లాంటేషన్ సార్ 97% మొక్కలు బతుకున్నాయి. ఎవెన్ ప్లాంటేషన్ 97. వెరీ గుడ్, చెప్పండి కొట్టండి. నెక్స్ట్ మల్టీ రెవెన్యూ ప్లాంటేషన్ 94% మొక్కలు బతుకున్నాయి. మళ్ళీ ఇక్కడ వస్తలేదు, అందరు లీడర్లు కొడగలేరు. ఎంకరేజ్మెంట్ అన్నదా? నువ్వు ఉండగా కూడా తీసుకుంటే ఏంటయ్యా బాబు? 25వ 11 మంది హక్కుదారులకు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. మాస్టర్లలో పని చేసినామని చెప్పింది. 7 రోజులు పనిచేసినట్లు సంతకం హాజరు ఉంది, కానీ టోటల్ డేస్ కాలంలో 6 అని వేశారు. ఒకరోజు తక్కువగా పోవడం జరిగింది. నెక్స్ట్ 27వది ఇంబుక్లలో ఇంపుడు గారి పాస్వర్డ్ లేకుండా 3 వారాలకు పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టీకేపీ సంబంధించి మెటీరియల్ బిల్స్ అండ్ వోచర్స్ ఇవ్వలేదు. పెద్దగూర లలిత ఈమె 11 రోజులు పనిచేసింది, కానీ టోటల్ డేస్ కాలంలో 12 అని వేశారు. ఒకరోజు అదనంగా పోవడం జరిగింది. రీడింగ్ వస్తుంది అంటారు, ఎప్పుడు వస్తుందో ఏమన్నా ఐడియా ఉందా? ఏరియా అప్పుడైతే ఈ బాధలు పోతాయి మనకి. 31 సార్ క్యాల్కులేషన్ మిస్టేక్. మీరేనా? ఎవరు మీరేనా? ఎందుకు మీకు అట్లా క్యాల్కులేషన్ మిస్టేక్స్ వస్తున్నాయి? నెక్స్ట్ క్యాల్కులేషన్ మిస్టేక్ సార్.
అంటే సేమ్ ప్రాబ్లం ఎట్లా చేసిండు అని అడుగుతున్నా నేను. 32 పిఆర్ రికార్డ్స్ ఇవ్వలేదు సార్. అసలు పనిలో 5 రోజులు పనిచేసినట్లుగా ఉన్నది, కానీ ఇతను ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వహించడం జరుగుతుంది. గ్రామ సభలో చదివి వినిపిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు చేశారు, ఈయన పేరు రాయడం జరిగిందని తెలిపారు. ఎవరు ఏం జరిగింది? చేసిండా పని? వాళ్ళు చేయనీయకండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వండి జాబ్ కార్డు. ఎందుకు ఆయనతో చేయించుకుంటూ మనం ఇబ్బంది. థ్యాంక్ యూ మేడం. ఈ గ్రామ సమస్య ఉపాధి లేని వాళ్ళ కోసం అసలు ఏ పని చాతగా చేయలేకపోతుంది. బద్రియాదండ జీపీకి సంబంధించి సార్ 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. 9th ఇష్యూ వచ్చేసి జాబ్ కార్డ్ కోసం ఒకటి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇచ్చిన జాబ్ కార్డు లేదు ఇప్పిస్తామని తెలపడం జరిగింది సార్. వచ్చిందా? దరఖాస్తు వచ్చిందా? ఎన్ని రోజులు అవుతుంది ఇచ్చి? ఇన్ టైం లోపల వెళ్ళాలని అంతే. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ ఫార్మ్స్ అనేవి తీసుకోలేదు. అంటే డిమాండ్ ఫార్మ్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్, ఇవి గ్రామ సభలో చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 11 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయలేదు. ఇష్యూ నెంబర్ 12 వేతన రసీదులు అనేది ఇవ్వడం లేదు సార్. ఎఫ్ఏ కూడా లేదన్నారా? అది చేయించాలి కదా బాబు, మీరు చేయించుకోవాలి. చూసుకోండి చేయించాలి. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 13 మేడం. డిమాండ్ రిజిస్టర్ మరియు పనుల రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేట్ చేయలేదు. సుస్థిర ఆస్తుల రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు. రిజిస్టర్స్ అప్డేషన్ లేవు. ఎంపీఓ సార్ దాని ఎక్కడ కూర్చున్నారు? నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14 మేడం. 3 దశల ఫొటోస్ అనేవి నిర్వహించాలి కానీ 2 దశల ఫొటోస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. పనులు పూర్తయిన వాటికి కూడా చూపించలేదా? లేదు మేడం, కొన్ని 2 వర్క్ ఏరియాలకు సంబంధించి 2 దశల ఫొటోసే పెట్టడం జరిగింది. 3 దశల ఫొటోస్ అనేది స్టార్టింగ్ ఫోటో లేదా లాస్ట్ ఫోటో లేదా? స్టార్టింగ్ ఫొటోస్ మేడం. చంపాలి నిన్ను. ఫస్ట్ ఫోటో ఎందుకు ఉండదు? బిఫోర్ ఎందుకు ఉండదు? వర్క్ స్టార్ట్ అయినప్పుడు పోలేదా నువ్వు? అంత నెగ్లిజెన్సీ ఎందుకు అంటున్నా? అదే ఎందుకు వాళ్ళు చెప్తురు పెట్టలేదని. నీకేం కష్టం వచ్చిందని పెట్టలేదు. కాదు, 1000 పెనాల్టీ కట్టాలని బుద్ధా మీకు? ఒక్క ఫోటోకి ఎంత ఖర్చు అవుతుంది? మీరు వెళ్ళేదనే చేసేదనే పని. మరి మీరు ఫస్ట్ వెళ్ళంగానే ఒకటి ఇట్లా కొట్టుకుంటే అయిపోయినా, మీ ఫోన్లో కొట్టుకున్నా కూడా వస్తుందా రాదా? మరి అంత బద్ధకం ఏంటి? 1000 పెనాల్టీ పడతాయి ఇట్లాంటి వాళ్ళకి. మీరు చెయ్యగలిగిన పని చేయలేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. ఇది వర్క్ ఫైల్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 16 మేడం. ఎంబుక్కులలో రైతు కూలీల సంతకాలు అనేది పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు, పాక్షికంగా తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 17 మేడం. ఇది మస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు. ఏమైంది? మీరు పోతారు కదా, చేయొచ్చు కదా మీరన్నా. ఎవరి పీరియడ్ అయినా చేయాలి. ఇష్యూ నెంబర్ 18 మేడం. ఈసీ చెక్ మెజర్ అనేది చేయడం జరిగింది వేజికి సంబంధించి. ఇష్యూ నెంబర్ 19 ఎంబుక్లలో 12-13 కాలాలు అనేది రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 20 వచ్చేసి మొక్కలకు సంబంధించిన సర్వేవల్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ఇటు రిజిస్టర్ అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది. సాటిస్ఫైడ్ కదా? ఓకే. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలే మేడం. ఇట్టి కార్యక్రమం కూడా నిర్వహించినట్లుగా డోర్ టు డోర్ విజిట్ లో కూలీలు తెలపడం జరిగింది. వాళ్ళకి అర్థమే కాదు, వీళ్ళకే అర్థం కాదు, వాళ్ళకి అసలు చెప్పి ఎడ్యుకేట్ చేసి నిలబడి రాయించారు. మ్యాటరు మామూలు మనకు మ్యాటర్ కాదు, అలవాటే కదా. గ్రామసభ మినిట్ రిజిస్టర్లో మన పనుల ఎంపిక అనేది మరియు లేబర్ బడ్జెట్ అనేది రాయాల్సి ఉండగా అటు రిజిస్టర్లో అనేది రాయడం లేదు. కానీ పిఎస్ గారు గ్రామ సభలో మా రిజిస్టర్లో రాయడం జరిగింది, మా గ్రామ సభ మినిట్ రిజిస్టర్లో రాయడం జరిగిందని తెలపడం జరిగింది. కానీ అటు రిజిస్టర్ కూడా మాకు చూపించలేదు. మా మీ ఏందయ్యా? మా మీ ఏంది అంటే ఉపాధి పనికి సంబంధించిన రిజిస్టర్లో రాయలే. మా గ్రామ సభ వాళ్ళని అడుగుతున్నా ఉండు. మా మీ ఏంది? ఏదైనా సెక్రటరీ చెప్తారా? ఎవరైనా మా మీకు అర్థమైందో చెప్తారా? ఎవరైనా సెక్రటరీ
ఉండా సెక్రటరీలో లీడర్ ఎవరు ఆయన ఉందా మీరు గ్రామసభ మరి ఇంకా ఆయన తర్వాత నెక్స్ట్ ఆయన బాధ్యతలు చూస్తారు ఎవరు రాసి మళ్ళీ అదే ఇంకొక కాపీ సేమ్ కాపీ ఇంకో రిజిస్టర్లో మన ఉపాధ్యాయులు రాస్తాం అంతే కదా. మరి కాపీ కొట్టడం అలవాటే కదా, ఎగ్జామ్ పాస్ కావడానికి కాపీ కొట్టేది అలవాటేనా, చూసి రాసేది అలవాటేనా. మరి ఇది ఒకటి రాస్తే ఏమవుతుంది అలవాటు ప్రకారం రాయండి అయ్యా బాబు. మా మీ పెట్టకండి సెక్రటరీలు దయచేసి. మీరందరూ మా పిల్లలు లాంటి వాళ్ళు, మిమ్మల్ని తిట్టాలన్నా మిమ్మల్ని మీతో గట్టిగా కొట్లాడి మాట్లాడాలన్నా కూడా నాకు బాధగా ఉంటుంది. ఇంకా 10 నెలలు అయితే మేడం ఇది నర్సరీ పనులకు సంబంధించి 4 రకాల రిజిస్టర్స్ అనేవి తనిఖీ బృందానికి ఇవ్వలేదు. ఇటు రిజిస్టర్స్ అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది. సాటిస్ఫైడా? ఓకే మేడం. ఎంబుక్లలో పాస్ ఆర్డర్లపై ఏపీఓ గారు ఎంపీడీఓ గారు సంతకాలు అనేది లేకుండానే పేమెంట్ చేయడం సార్. నెక్స్ట్ ఇష్యూ సార్, హరితవనాలు 2 వర్కేడీలకు సంబంధించి గాను 7,053 మొక్కలు అనేది పెట్టడం జరిగింది. తనిఖీ బృందం వారు ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్లి లెక్కించగా 6,075 మొక్కలు అనేది బ్రతికి ఉన్నట్లు మరియు 778 మొక్కలు అనేది చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. 86% అనేది బ్రతికి ఉంది. వెరీ గుడ్. 86 కూడా క్లాప్స్ కొట్టండి. ఓకే, ఆ 14% మళ్ళీ పెట్టియండి, బతికించాలి పెట్టి 2 మొక్కలు పెట్టండి. నెక్స్ట్ 26వ ఇష్యూ మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్లో 752 మొక్కలు అనేది పెట్టడం జరిగింది. తనిఖీ బృందం వారు ఎఫ్ఏ గారి సమక్షంలో వెళ్లి లెక్కించగా 642 మొక్కలు అనేది బ్రతికి ఉన్నట్లు మరియు 110 మొక్కలు చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది. లోపల ఉన్నాయి కదా ఏపీ కొన్ని మనం అటెండర్లకు చెప్పు కూర్చున్న రేపు ఉన్నాయి కదా. ఇష్యూ నెంబర్ 27 సార్, ఈ బూలి అనే వ్యక్తి 6 రోజులు పనిచేసింది సార్. మాస్టర్లో హాజరులు సంతకాలు ఉన్నాయి కానీ టోటల్ కాలంలో 0 అని వేయడం జరిగింది సార్. ఈ సిఓ గారు అనేది 6 రోజులకు పేమెంట్ చేయలేదు సార్. ఎట్లా మరి సిఓ ఎవరు మీరేనా? సీనా చూడు సీను తల ఒక కుర్చీ పట్టుకొచ్చి ఎఫ్ఐఆర్ ఎవరైనా హెల్ప్ చేయకపోతే ఆ కుర్చీలు లేదు సార్. ఇది మంజుల అనే వ్యక్తి 3 రోజులు పనిచేసింది సార్. 3 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో హాజరులు సంతకాలు గలవు. టోటల్ కాలంలో కూడా 3 అని వేయడం జరిగింది కానీ సిఓ గారు 2 డేస్కే పేమెంట్ చేయడం జరిగింది. అనగా ఈమె 1 రోజు పనిచేసి 250 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది. లోపల కుర్చీలు అవును సార్. ఇది ఎక్సైజ్ సార్, 4 మంది హక్కుదారులు 25 రోజులే పనిచేయడం జరిగింది. టోటల్ కాలంలో తప్పుగా వేయడం వల్ల 41 రోజు తప్పుగా వేయడం వల్ల 8 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. అంటే ఎక్సైజ్గా పేమెంట్ చేయడం జరిగింది. 2 వర్కేడీలకు సంబంధించి వేజికి గాను 12,706 రూపాయలు అనేది తనిఖీ బృందానికి రికార్డు ఇవ్వలేదు సార్. ఒక వర్కేడీకి సంబంధించి ఏం బుక్ కూడా ఇవ్వలేదు. దొరకలేదా పాతదా? వెతికి చూపించాలి మళ్ళీ. అనే తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. నెక్స్ట్ సార్, గౌతాపూర్ జీపీకి సంబంధించి 8 ఇష్యూ వచ్చేసి జాబ్ కార్డు కోసం ఒకరు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ సార్, 10వ ఇష్యూ సంబంధించి సంగతి చెప్పండి. ఎందుకంటే మన చేతులు కావాల్సిన ఇష్యూలు మనకి ఇప్పియండి అయ్యా బాబు. ఈ రోజు గ్రామ సభలో ఉంది. నిన్న ఏం చేసింది? మొన్న ఏం చేసింది? మీ గ్రామ సభ కాగానే ఇక్కడ పంపిస్తే అయిపోయాయి కదా. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా, వారితో తెచ్చి చేయించండి. రేపు చేయించి నాకు చెప్పాలి. ఇష్యూ నెంబర్ 10 మేడం,
డిమాండ్ ఫామ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది, కానీ డిమాండ్ ఫామ్స్ పైన పంచాయతీ కార్యదర్శి గారి సంతకాలు కానీ మరి ఫీల్డ్ అసిస్టెంట్ సంతకాలు కానీ లేవు మేడం. ఏం చేస్తాం ఇంత కూడా ఏదో వచ్చింది. చేయాలి కదా బాబు, చూడడం అవసరమా అవసరం లేదా? మరి అవసరం ఉంటే బాధ్యతగా చేయాలా అట్లా అన్ని చూసుకోవాలి, చేయాలి, ఓపిక టైం కాకుండా కూడా కూర్చోవాలి. ఇష్యూ నెంబర్ 11 మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయటం లేదు. ఏమైంది జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడానికి? అవన్నీ చెప్పకు, ఎంత చిన్న అవన్నీ లేదు మేడం, మేము కలిసిన జాబ్ కార్డులలో మాత్రం ఒక 3 జాబ్ కార్డులు మాత్రమే అప్డేట్ చేసారు మేడం. మీకు సాయంగా నేను ఇట్లా గ్రామ పంచాయతీకి తాండాకో మీ దగ్గరకు వచ్చి చేయాలా నేను? మరి ఏంటి ఇప్పటిదాకా చేసింది? 3 జీపీలలో ఎంతెంత జనాభా ఉంది చెప్పు, నీకు ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి చెప్పు చెప్పు నకటక. రాత్రి పూట 1 గంట వాళ్ళు ఇంట్లో చూసి తిరుగుతాయి, లేదా పొద్దున్నే తిరిగితే వాళ్ళు పనులలో ఉంటారు, పాపం ఇబ్బంది పడతారు. ఈవినింగ్ తిరిగితే చూసి రాయొచ్చారా రాదా? ఎంత టైం పడుతుంది? 2 hours 2 days 4 days టైం తీసుకొని నెక్స్ట్ బుధవారం కల్లా ఇక్కడ తెచ్చి చూపెట్టాలి. అన్ని రాసి తీసుకొచ్చి కట్ట చూపించి మన వాళ్ళకి అప్పాలి. డబ్బులు పని అవుతుంది మేడం. ఈ ప్లే స్లిప్స్ అనేవి ఇవ్వడం లేదు. అది వస్తుందా కన్సల్టేషన్ది? కన్సల్టేషన్ వస్తుంది కానీ మేడం అందరికీ ఇంకా అడ్మిన్కి సంబంధించి 1 year నుంచి రావట్లేదు పేమెంట్. ఓకే సూపరింటెండెంట్ సరిపోతుంది. సరే, వచ్చినప్పుడు అయితే అక్కడ గ్రామ పంచాయతీలో వేసి మళ్ళీ లోపల భద్రంగా పెట్టండి. వేసి క్లీమంటలేదు నేను కన్సల్టేషన్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు మీరు గ్రామ పంచాయతీలో పెట్టి వాళ్ళకి చూపెట్టండి. రేపు దానికి ఓకే మేడం 7 రిజిస్టర్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. వెరీ గుడ్. ఇష్యూ నెంబర్ 14 మేడం, ఈ 3 types ఫొటోస్ అనేవి పెట్టడం లేదు మేడం, 2 types ఫొటోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఏమైంది? గ్రామసభకు వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు ఇద్దరిది తప్పే, ఇప్పుడు నీది పూర్తిగా తప్పు. కానీ మళ్ళీ నువ్వు సమర్థించుకుంటున్నావు. నేను చెప్పేది విను. నువ్వు బుక్లోనో నీ ఫోన్లోనో నోట్ చేసుకొని అది ఏది పెట్టలేదు నువ్వే చెప్పాలి. వాళ్ళు చెప్తున్నారు పెట్టలేదని, నువ్వు దాన్ని జస్టిఫై చేసుకోవాలంటే అయితే చెప్తావు. ఆ మాట చెప్పు అంతే. 9 వరకు తప్పు అడిగే తప్పు. ఇంకోటి ఎవరు? సురేష్ రాజన్ సార్. వేరెవరిదిరా? సురేష్ అంటే ఎవరు? నువ్వేనా? అదే మరి ఒకటి ఎంఐ ట్యాంక్ ఏమన్నా పెద్ద కష్టమైన పని. ఇందాక కూడా పెట్టలేదు నువ్వు, ఇందాక కూడా వచ్చింది నీది ఫోటోలు పెట్టలేదని వేరే ఊళ్ళో. అదే ఎందుకు అంటున్నా? అవునంటా. ఫస్ట్ ఫోటోనా లాస్ట్ ఫోటోరా? ఫస్ట్ ఫోటోస్ మేడం. అంటే ఏమన్నా పని స్టార్ట్ అయినప్పుడు మనం పోలేదని అర్థం. మళ్ళీ మరి ఎవరికి చెప్తావు? ఆకాశానికి చెప్తావా, భూమికి చెప్తావా, ఎవరికి చెప్తావు? పెట్టి పోయినా అని పోయినావు పోతే ఎవిడెన్సే కదా, అది ఫోటో ఎవిడెన్సే కదా. మరి మీరు ఇవన్నీ బ్యాకప్ ఏదో ఒకటి చేసి ఆ ఫోన్లో డీటెయిల్స్ అంతా మళ్ళీ మీ మేలను ఎన్నడో అట్లా పెట్టుకోండి. నాకు అది లేదు కాదు కంప్యూటరు, నేను అడగలేదామని అట్లా మీరు అట్లా చేసుకోకండి. మీరు అట్లా పెట్టుకుంటే మీకు సేఫ్గా ఉంటాయి. అవన్నీ చిన్న వాటికి వాళ్ళని అడిగించుకోవడము, ఇది స్టేట్ లెవెల్ దాకా తెలియడము కొంచెం బాధాకరంగా ఉంటుంది. అందుకే చెప్తున్నా మరి. లేకపోతే నాకేం లేదు, దాంట్లో ఏదో ఒకటి రాసేస్తా, పెనాల్టీ వేస్తా, లేకపోతే వార్నింగ్ ఏదో ఒకటి పెడతా. అట్లా బాగా అనిపించదు నాకు. మేడం, ఈ వర్క్ ఫైల్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 16 వచ్చేసి ఎంబుకులలో రైతు కూలీల సంతకాలు అనేవి తీసుకోవడం లేదు. తీసుకోండి అయ్యా బాబు. ఇష్యూ నెంబర్ 17 సార్, మాస్టర్ రోల్ కాల్ అనేది చేయడం లేదు సార్. అందరూ చేయాలి. ఇష్యూ నెంబర్ 18 సార్, ఈ వేజ్కి సంబంధించి గాను ఈసీ గారు చెక్ మెజర్మెంట్ అనేది చేయలేదు సార్. ఎందుకు వీరి మీద కోపం వచ్చిందా భగవాన్? ఇష్యూ నెంబర్ 19 మేడం, ఇది 12-13 కాలాలు అనేది రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 20 సార్, ఇది మొక్కలకు సంబంధించిన సర్వేల్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 21, ఇది రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది దానికి బృందానికి ఇవ్వలేదు.
సెక్రటరీ గారు ఎవరు లేరా? రోజ్గార్ దివస్ అని ఒక రిజిస్టర్ రాయాలి, మీటింగ్ పెట్టి చెప్పి రాయించి పెట్టండి. మీ ఎంపీఓ సార్ కూడా చెప్పిన, మీ ఎంపీఓ మేడం కూడా చెప్పిన ఆల్రెడీ. మీరు నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి నాకు టైం మీరే ఫోన్ చేసి పిలవాలి. నాకు అన్నీ రెడీగా ఉన్నాయి మేడం, రండి. ఓకే మేడం. ఇక్కడ రాయించలేదు. 22 సార్ ఇది ఇద్దరు వ్యక్తులు 19 రోజులు పనిచేసినట్లుగా మస్టర్లో హాజరులు కలవు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం. వాళ్ళే చేసిన పని వాళ్ళకి వెళ్ళింది కదా అమౌంట్. ఎఫ్ఏ చూసుకోవాలయ్యా బాబు, సంతకాలు హాజరేస్తే సంతకం లేదు, సంతకం అయితే హాజరయ్యారు. మీరు ఇట్లా తయారయ్యారు. ఇష్యూ నెంబర్ 23 మేడం. ఇది గ్రామసభ మినిట్ రిజిస్టర్ యందు పనుల ఎంపిక మరియు లేబర్ బడ్జెట్ అనేది రాయాల్సి ఉండగా అటు రిజిస్టర్ యందు పనుల ఎంపిక లేబర్ బడ్జెట్ అనేది రాయడం. నాగమణి అనే వ్యక్తి సార్ ఈమె 12 రోజులు పనిచేసినట్లుగా మస్టర్లో హాజరులు సంతకాలు కలవు కానీ టోటల్ కాలంలో 0 అని వేయడం వల్ల ఈమెకు పేమెంట్ కాలేదు. వ్యక్తి 11 రోజులు పనిచేసినట్లుగా మస్టర్లో హాజరులు సంతకాలు కలవు. ఈయనకు 10 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది సార్, అనగా 1 రోజుకు నష్టపోవడం జరిగింది. పైన ఎంపీడీఓ గారి సంతకాలు అనేది లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 సార్, ఇది ఎంపీపీవీకి సంబంధించి గాను 8097 మొక్కలు అనేది పెట్టడం జరిగింది. తనిఖీ బృందం వారు ఎఫ్ఏ మరియు టీఏ గారి సమక్షంలో పిఎస్ గారి సమక్షంలో వెళ్ళి మొక్కలు లెక్కించగా 4044 మొక్కలు అనేది బ్రతికి ఉన్నాయి, మరి 4053 మొక్కలు అనేది చనిపోయినట్లుగా గుర్తించడం జరిగింది సార్. పెట్టి ఫెన్సింగ్ ఉందా? ఇష్యూ నెంబర్ 28 సార్, ఇది 3 వరకడీలకు సంబంధించి హరితవారంలో భాగంగా 10,295 మొక్కలు అనేది పెట్టడం జరిగింది. తనిఖీ బృందం వారు ఎఫ్ఏ గారి మరియు టీఏ గారి పిఎస్ గారి సమక్షంలో వెళ్ళెక్కించగా 2123 మొక్కలు అనేది బ్రతికి ఉన్నాయి, మరియు 8132 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. 20% బ్రతుకున్నాయి సార్. ఏంటి బాబు హరితవనాలు ఎందుకు తక్కువ ఉన్నాయి? బతకలేదు. ఇంకే వాళ్ళకి అవి పేమెంట్ ఇచ్చినామా? వాట్ అండ్ వాడు అవన్నీ ఇచ్చినామా? మరి ఇస్తే నువ్వేం చూసినావు, వాళ్ళేం చూసినారు? అవునయ్యా, లాస్ట్ ఇయర్ దానికి మనం వాచ్ అండ్ వాడు అవన్నీ ఇచ్చినాం కదా. ఇస్తే బతుకున్నారు కదా మొక్కలు, అప్పుడు బతుకున్నాయి. ఇప్పుడు అన్ని అంతగానే చచ్చిపోతాయా? దేని వల్ల చచ్చిపోయాయి? ఎవరు మరి రిపోర్ట్ చేసిందా మీరు? చెప్పినాము కాదు, రిపోర్ట్ అంటే అర్థమైంది. ఒక పేపర్ పంపించిందా వాళ్ళకి, ఇట్లా దున్నిండ్రు మేము పెట్టిన మొక్కలని తర్వాత వాళ్ళకి ఆ 3 భూములలో ఇదొకటి సబ్జెక్ట్ ఉందని చెప్పేసి వాళ్ళు కొద్దిగా నడిపించారు. దానివల్ల మేము దానికి తప్పు పట్టట్లేదు. ఎఫ్ఐఆర్ ఉంటే కనుక మనకి ఇబ్బంది లేదు. మీరు రిపోర్ట్ చేస్తారు, లేదా మీరు ఫారెస్ట్ వాళ్ళకి ఈ విధంగా జరిగిందని ఒక కాపీ ఇచ్చి మీరు రిటర్న్గా ఒకటి రసీదు పెట్టుకున్నా కూడా నాకు అభ్యంతరం లేదు. బైక్ ఇష్యూ నెంబర్ 29 సార్, ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్ లో 55% మాత్రమే. ఈ ఊర్లో ఏందయ్యా ఇక్కడ అన్ని మొక్కలు చెరువు చెప్పవు? చెరువులో పెట్టారా? ఏంటమ్మా చెప్పరా? చెరువు కట్ట ఎట్లాంటి మొక్కలు పెట్టిస్తారు? నీళ్ళల్లో కూడా బతికే మొక్కలు పెట్టియాలి. ఏవి పెట్టిస్తారో మొత్తం మీదే పెట్టియాలి.
ఒక్క విలేజ్ ఇష్యూ నెంబర్ 30 సార్. ఇది మేజర్ ఇరిగేషన్ ట్యాంకుకి సంబంధించి పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేయడం. ఆసాడర్ వేయలేదా లేకపోతే అది సంతకాలు లేదా? పాస్ ఆర్డర్స్ వేయలేదు మేడం. ఆసాడర్ శివ గారు అయ్యా చూడు. వాళ్ళను మీరు పాస్ ఆర్డర్ ఇచ్చి దాని మీద అమౌంట్ వేసి పే ఆర్డర్ నెంబర్ వేసి మీరు వచ్చి సంతకం తీసుకోవాలి. 32కి సంబంధించి సార్ ఇది క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. అంటే కూలీలు నష్టపోవడం జరిగింది. అయ్యా చెప్పు, నువ్వు చెప్పినావా? ఎంత ఉంది అమౌంట్? 1100. ఏ వరకు ఏంటి రాసుకో బాబు, రాసుకో చూడు. ఏ వరకు ఐడీలో అయ్యింది, ఎందుకు అయింది, ఇప్పుడు దాన్ని సాల్వ్ ఎట్లా చేద్దాం చెప్పు. కానీ ఇప్పుడు అయిన దానికి నేను అడుగుతున్నా, ఇప్పుడు అయిన దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తుంది మనం? నెక్స్ట్ చేయొద్దు, అదైతే ఉంటుంది. కానీ ఇప్పుడు దీని ఏం చేద్దాం చెప్పు, సొల్యూషన్. ఆన్గోయింగ్ వర్కా, క్లోజ్ అయిన వర్కా, ఏం వర్క్ అది? మళ్ళీ ఇచ్చి చేస్తుందా? మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నా లేదా? అట్లా కానీ ఇప్పుడు వీళ్ళకి ఏం చేద్దాం, ఎవరి జేబుల నుంచి ఇప్పిద్దాం? ఇప్పుడు ఈ వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంటే మళ్ళీ పెట్టి ఇప్పి మళ్ళీ ఎందుకు చెప్పట్లేము? మీ ఏపీఓ సార్ చెప్పాలి అవుతుందా కాదా? ఏంటి అయ్యా బాబు ఎడబెట్టిందో తీసుకొచ్చి చూపించారు. అంటే మనకు మెటీరియల్ ఉన్నప్పుడు వచ్చింది సార్. అది చూసి ఇవ్వండి అమ్మా. నెక్స్ట్ ఇది కోళ్ళ షెడ్కి సంబంధించి మేడం కొలతలలో తేడా రావడం జరిగింది మేడం. 1273. ఇప్పుడు అందరు సెక్రటరీలు మీరు అందరు ఉంటారు కదా, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ కోళ్ళ షెడ్లు, గొర్రెలవి ఇవన్నీ మనకి ఇండివిజువల్ ఏవే బెనిఫిట్స్ ఉన్నాయో నిజంగా వాళ్ళు పెంచుకునేటోళ్ళతో అవన్నీ మనం ఏర్పాటు చేయాలి. ఏపీఓ గారు ఎక్కువ మందికి ఇండివిజువల్ పనులు ఇవ్వండి, ఇన్నారేం పనులు కూడా ఇవ్వండి. ఎవరికైనా ఇంకా ల్యాండ్ డెవలప్మెంట్ అలాంటివి ఉంటే మనకు ఉంది కదా, చూసి ఇవ్వండి. వాళ్ళకు లాభం అవుతుంది, పర్సనల్గా మనకు పనులు అవుతాయి, లేబర్ బడ్జెట్ పూర్తి అవుతుంది, మంచిగా మనకి సక్సెస్ అవుతుంది. గవర్నమెంట్ ఎక్కువ అడుగుతుంది, ఇండివిజువల్ పనులు చేసుకుంటే వాళ్ళు లాభపడతారు, వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు కూలీలుగానే ఉండకుండా వాళ్ళ వ్యవసాయమో, కోళ్ళ పెంపకమో, మేకల పెంపకమో, గొర్రెల పెంపకమో, ఏదో ఒకటి చేపల ఫాండ్స్ కూడా ఉంటే పెట్టియండి అవన్నీ. ఇష్యూ నెంబర్ 35 మేడం. ఇది క్రీడా ప్రాంగణం సంబంధించి గాను 4,996 రూపాయలు అనేది చెయ్యాలి ఇంకా. చెప్పండి. పేమెంట్ చేసి ఉంది మేడం. వాలీబాల్ కానీ గుర్తు పెట్టుకోండి, మళ్ళీ అన్ని నోట్ చేసుకోండి. నోటీసులో అవన్నీ వచ్చేదాకా వెయిట్ చేయకుండా ముందే ఇష్యూ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈ గ్రామ సమాచారం ఇన్ఫర్మేషన్ మేడం. రైతు నుంచి జాబ్ కార్డు నేమ్ ఐడెంట్ కోసం ఒక దరఖాస్తు ఇచ్చారు మేడం. 1 డేలో ఇప్పిస్తామని చెప్పారు మేడం. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టాలి. జాబ్ కార్డు ఒక రోజు ఇచ్చేసింది. వెరీ గుడ్, ఈ టీం మంచిది. నెక్స్ట్ 9 మేడం, డిమాండ్ ఫామ్స్ నిర్వహిస్తున్నాం మేడం. నో డిమాండ్ లేదు మేడం. నో డిమాండ్ కూడా పెట్టండి అయ్యా బాబు, దాని మీద డేట్ అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోండి. జాబ్ కార్డు అప్డేషన్ లేదు మేడం. ఎందుకని అంటున్నా? మీ జనాభా ఎంత? మీ జీపీ జనాభా ఎంత? మీ జాబ్ కార్డులు ఎన్ని? పోనీ అది చెప్పండి. అందులో పనిచేసే వాళ్ళు ఎంతమంది? ఎంతసేపు అప్డేట్ చేస్తారు వాటి మరి మీరు?
11th మేడం పే స్లిప్స్ ఇవ్వడం లేదు మేడం. 12th మేడం 7 రిజిస్టర్స్లో 2 రకాల రిజిస్టర్స్ మాత్రమే అప్డేషన్ ఉంది మేడం. మిగతా 4 రకాలు అప్డేషన్ లేదు మేడం. ఒకటి ఫిరాజ్ల రిజిస్టర్స్ దానికి ఇవ్వలేదు మేడం. చూడండి 13 మేడం మా అనే మాట మర్చిపోండి. ఎఫ్ఏ ఉంటే ఎఫ్ఏతో చేయించుకో, మేట్ ఉంటే మేట్తో చేయించుకో, నీవే రాయి, నాకు అభ్యంతరం లేదు. కానీ రికార్డు ఎప్పుడు అప్డేషన్లో ఉండాలి. ఏ కష్టమేం వచ్చింది అంతగానో రాయితీలు ఉండడానికి, చూపెట్టకు ఉండడానికి ఏ కష్టం చెప్పు బాబు, చెప్తాను సాల్వ్ చేస్తాము. డీజల్ తీసుకుంటున్నా ప్రతి నెల మరి చేయాలి కదా. నెక్స్ట్ 13 మేడం 3 దశల ఫోటోస్ నిర్వహించలేదు మేడం. ఒక నర్సరీకి మాత్రమే నిర్వహించారు, మిగతా వర్క్లో నిర్వహించలేదు మేడం. ఎవరు ఇద్దరు ఉన్నారు మేడం, సురేష్ సురేష్ హనుమాన్ ఇద్దరు. ఎందుకంటే నా ఫోటోలకు ఎంత బరువు ఏమొచ్చింది. ఒక నర్సరీకి ఉన్నాయి సార్, మిగతా వర్క్లోకి లేదు సార్. ఒక నర్సరీ మాత్రమే ఉన్నాడు. పంపుతా. మీరు గ్రామ సభకి వెళ్ళిన వాళ్ళేనా? ఎవరు వెళ్తేంది రాసుకురావాలి కదా. వాళ్ళు ఏమడికి రాసుకొచ్చినా లేడ రాసుకో చూపెట్టాకు. అసలు బరువు బాధ్యత లేదు. మీరు రాసుకుంటే చూపెట్టండి. ఆ వర్క్ ఐడికి ఈ ఫోటోలు పెట్టలేదు అని వాళ్ళు అక్కడ వచ్చింది, నేను రాసుకున్నా చూపెట్టండి. నాకు అన్ని ఇక్కడే ఉండాలంటే గుర్తు ఉండవు. అందుకే పేపరు పెన్ను ఈ లిపి ఇదంతా వచ్చింది. లేకపోతే బుర్ర కథలు చెప్పినట్టు, లేకపోతే ఇంకేమో కథలు చెప్పినట్టు ఎప్పుడు కథలు చెప్పుకుంటానే ఉంటుంది. కంప్యూటర్ ఇవన్నీ రాకపోతుంది కదా. ప్రతి ఒక్క వర్క్ ఐడికి ఒక నెంబరు, దాంట్లో మనం ఏం తప్పులు చేసినామో వాళ్ళు చెప్తుండ్రు. ఆల్రెడీ గ్రామ సభలు చెప్పింది, మీరు పోయింది అక్కడికి పోయినా లేదా? మరి ఏది ఏడ రాసుకుంటూ మరి దానికి ఇక్కడ వచ్చినప్పుడు కూడా సమాధానం చెప్పాలి, లేకపోతే ఫోటోలాగా చూపెట్టాలి. ఏది మీ బాధ్యత? ఏంటయ్యా బాబు ఎన్నిసార్లు చెప్పాలి? చూపించండి ఆ ఫోటోస్ అన్ని. మరి నెక్స్ట్ 14 మేడం వర్క్ పని నిర్వహిస్తున్నారు. ఎంబుక్లలో రైతుల కుల సంతకాలు తీసుకోవడం లేదు మేడం. రోల్ కాల్ చేయడం లేదు మేడం. ఈసీ గారు చెక్మెంట్ చేయడం లేదు మేడం. భగవాన్ చెయ్యి. నెక్స్ట్ ఎంపీలో 11 కావాలి రాస్తున్నారు మేడం. 19 మేడం మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. రిజిస్టర్ నిర్వహించలేదు. మీరు టోటల్గా ఫెయిల్ అయింది సెక్రటరీ గారు. సెక్రటరీ గారు ఎవరు? మీరేంటి కంపాలి. ఇద్దరుండి మొద్దులు మీరేం పని చేయలేదు. చెప్పండి ఏంటి మీ బాధ ఏంటి, మీ కష్టమేంటి? ఇవన్నీ రాయకపోవడానికి, ఫెయిల్యూర్ కావడానికి ఏంటి ప్రాబ్లం? అప్డేట్ వేసి చూపించారు. 20 మేడం సామాజిక తనిఖీ నిర్వహించే క్రమంలో సెక్రటరీ గ్రామ పంచాయతీ రాలేదు మేడం. మాకు ఫీల్డ్ కూడా చూపించలేదు. ఇటు వర్క్లను మేటు మరియు టీ గారి సమక్షంలో చూసాం మేడం. ఎందుకు రాలేదు? ఏమైందో ఎంత ఇవ్వాలి చెప్పాలి కదా, ఏపీ వస్తువులు చెప్పాలి. సరిగ్గా చూపించుకున్నారా? మరి చచ్చిపోయిందా? ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ కరోనా వస్తుందంట. మాస్కులు పెట్టుకోండి, మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ 21 మేడం రోజ్గార్ దివాళీ రిజిస్టర్స్ నిర్వహించలేదు, తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. మొన్న సార్ కూడా మీటింగ్ పెట్టినప్పుడు చెప్పింది కదా ఇవన్నీ మెయింటైన్ చేయాలని. మీకు ఎప్పుడమ్మా మీకు మీటింగ్ అయింది? ఎప్పుడు ఎస్ఓ గారు మీకు మీటింగ్ పెట్టిస్తున్నారు? స్పెషల్గా 2 మండలాలు కలిపి పెట్టినప్పుడు చెప్పిండా లేదా ఈ విషయం? అది ఏంటి మిమ్మల్ని ఏం చేయాలి? నెక్స్ట్ 22 మేడం సర్క్యులర్ ప్రకారంగా మనకు వార్షిక ప్రణాళిక, పన్నుల ప్రణాళిక మరియు లేబర్ బడ్జెట్ కూడా రాయాలి మేడం రిజిస్టర్లో. ఆ రిజిస్టర్స్ రాయలేదు, మనకి ఇవ్వలేదు మేడం. మీరే రాయాలి తెలుసా? అది రాయాలని. నెక్స్ట్ 23 మేడం నర్సరీ సంబంధించిన రిజిస్టర్స్ మాకు ఇవ్వలేదు మేడం. కనీసం గ్రామ సభ కూడా తెలియదు. గ్రామ సభలో ఇచ్చారు కానీ అది అప్డేషన్ లేవు మేడం. నువ్వు ఏం పని చేస్తావు? ఎఫ్ఐఆర్ తీసే దానికి రికమెండ్ చేయాలన్నా చెప్పు. వద్దా ఈ ఉద్యోగం మీకు వేరే పని ఉందా ఏదన్నా? ఈ 1 ఇయర్ చేయండి ఇప్పుడు ఎలా చేస్తావు చెప్పు నాకు. ఇప్పుడు అంత శక్తి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు నాకు. అంటే చాలు మాట అంటే అయిపోతుంది, ఇక వీళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ అడగరు అనుకుంటా.
ఎంత అక్కడ జనాభా ఎంత ఇంకో జీపీలో జనాభా అంటారు దాన్ని ఒక మాట అంటారు దాన్ని ఇవన్నీ సాకులు అంటారు. వీటన్నిటిని ఏమంటారు? సాకులు చెప్పరు. చిన్నపిల్లలు బడిపోరు, మా టీచర్ కొడుతుంది, నేను బడిపోను, బాగా వస్తుంది అంటారు చూడు. అట్లుంది మీ ముచ్చట. అట్లా చేయకండి బాబు, మీరంతా బాధ్యత గల వాళ్ళు, పని చేయండి. మొక్కలు నాటారు మేడం. మేము పిల్లల సంవత్సరం చూడగా 383 మొక్కలు బతుకున్నాయి. 15 మొక్కలు ఉంటాయి. 95% ఉంది మేడం. చప్పట్లు కొట్టండి అందరు, గట్టి కొట్టండి. అప్పటి చప్పట్లు రావాలి. నెక్స్ట్ 25 మేడం ఒక ఎమ్మెల్యేపీ వర్క్ మేడం. 510 మొక్కలు నాటారు మేడం. ఇక్కడ మొత్తం 91% ఉంది మేడం. వెరీ గుడ్. మళ్ళీ ఒకసారి కొట్టండి. నెక్స్ట్ 26 మేడం 2 వర్కర్లు కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం. ఇక్కడ మొత్తం 68% ఉంది మేడం. పెంచాలి దాన్ని. ఎప్పటిది ఇయ్యే చెప్పు. 22-23 ఫైనాన్స్ లేదు మేడం. ఏ ఇయర్ అని నడుస్తుంది మర్చిపోతున్నా. 2 years మనకి మెయింటెనెన్స్ ఉంటుందా? 2-3 నెక్స్ట్ 27 మేడం ఒక వర్క్ ఐడి. ఇక్కడ ప్రమిల్లా మేడం జాబ్ కార్డు 555. 4 రోజులు పనిచేసినట్టు హాజరు వేసి మిగతా 2 రోజులకు పన్ను రానట్టు వేసి మళ్ళీ తిరిగి 2000 రోజులు కొట్టేసి హాజరు వేసి పేమెంట్ చేశారు మేడం. ఇలా కన్ఫ్యూజన్ కాకండి. ఏదంటే రాయండి. ఇట్లా చేస్తేనే మనం తప్పు చేసినట్టు ఉండలేక. మీరు తప్పు చేయకపోయినా చేసినట్టు ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ కొట్టేసి రాసి మళ్ళా రాసి ఎందుకు అంత పెన్నులో ఇంకెక్కువ అయిపోయిందా, లేకపోతే మన మైండ్ బ్లాంక్ అయిపోయిందా? నెక్స్ట్ 28 మేడం ఒక వర్క్ ఐడి హక్కుదారు నరసింహులు మేడం. జాబ్ కార్డ్ నెంబర్ 36. 2 వారాలు పనిచేసినట్లు మసంలో 5 రోజులు సంతకాలు ఉన్నాయి. కానీ 4 రోజులకు హాజరు వేసి 1 రోజు మాత్రమే పని కూర్చొని వేశారు మేడం. 4 రోజులు లాస్ అయ్యారు మేడం కూలి. ఇంకా రాశాం సార్. 29 పేజ్ సార్. ఇక్కడ ఒక వర్క్ ఐడి సార్ 7 హక్కుదారులు సంతకాలు లేకుండానే పేమెంట్ చేస్తారు. ఇక్కడ 16 రోజులకు సంతకాలు పెట్టియాలి. ఇద్దరుండి సంతకాలు పెట్టలేదంటే సెక్రటరీ వరకు ఎఫ్ఏ వరకు ఇద్దరుండి సంతకాలు పెట్టలేదంటే నెక్స్ట్ 30 సార్ 2 హక్కుదారులు మాస్టర్ నందు పనిచేస్తారు సార్ వీళ్ళు. కానీ వీళ్ళకు 1 రోజు గాను 2 డేస్కు ఎక్స్ట్రా పేమెంట్ అయింది సార్. ఇక్కడ వెంటనే చెప్పాలి, రాయాలి అక్కడ. నెక్స్ట్ 31 ఇక్కడ 8 ఎంబుక్లలో పాస్ ఆర్డర్లలో సిఓ ఏపీఓ ఎంపీఓ సంతకాలు లేవు. అదేవిధంగా 3 ఎంబుక్లలో ఈసీ గారి చెక్ మెజర్ లేదు సార్. భగవాన్కు బద్ధకం ఎక్కువైందా? నీకు బద్ధకం ఎక్కువైందా? నెక్స్ట్ 32 సార్ ఒక వర్క్ ఐడి కంపల్సరీ సార్. మనకు సింటాక్స్ ట్యాంక్స్ ఉన్నట్టుగా ఎంబీలో రికార్డు ఉంది, కానీ ఫీల్డ్లో లేదు సార్. కానీ అక్కడ పెట్టినట్టు ఫోటో చూపించారు మాకు. సరే సెక్రటరీ గారు చూస్తారు లేదు పెట్టేటట్టు చూడండి. అదేవిధంగా 33 సార్ 4 వర్కర్స్ సంబంధించింది పిఆర్ రికార్డ్స్ మాకు ఇవ్వలేదు సార్. అదేవిధంగా 34 అంటే ఓన్లీ వేజే సార్. నెక్స్ట్ 34 సార్ ఒక హక్కుదారులు పనికి రానట్టు ఆబ్సెంట్ వేసి టోటల్ డేస్లో 6 అని వేసి 6 రోజులు పేమెంట్ సంతకాలు కూడా లేవు సార్ మాస్టర్లు. ఇంత జీబీ కంప్లీట్ సార్. నెక్స్ట్ అజ్జమది ఇక్కడ 5 వచ్చి 3 కుటుంబాలు మాకు జాబ్ కార్డు కావాలని దరఖాస్తు చేశారు సార్. వాళ్ళు 2 డేస్లో ఇప్పిస్తామన్నారు.
అదేవిధంగా నేమ్ యాడ్ కొరకు ఒక దరఖాస్తు చేశారు, అది కూడా 2 days లో ఇప్పిస్తామని చెప్పారు సార్ సంఘసభలో. మరి వాళ్ళు చూపించాలి సార్. జాబ్ కార్డ్ ఇచ్చినావా, అప్లికేషన్ తెచ్చి ఇక్కడ ఇచ్చినావా? మరి అది చెప్పు. ఏమ్మా నువ్వు ఆ సెక్రటరీ మరి వెంటనే వచ్చేటట్టు ఈరోజు తీసుకెళ్ళి ఇవ్వండి. ఎవరికి ఇచ్చిందా? అయితే ఇచ్చిందా అప్లికేషన్? ఎవరికి ఇచ్చిన అప్లికేషన్? నెక్స్ట్ 10 సార్. చాలా ఇంపార్టెంట్ అది జాబ్ కార్డ్ అనేది. మనకు రాగానే వెంటనే ఇచ్చేస్తే మనకు పని అయిపోతుంది. నెక్స్ట్ 10 మేడం, డిమాండ్ ఫామ్ ఉంది, నో డిమాండ్ లేదు మేడం. తీసుకోండి అమ్మా. జాబ్ కార్డ్ అనేది 50% మాత్రమే ఉంది మేడం. ఎందుకు మీరు ఇద్దరు ఉన్నారు, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడానికి ఏంటమ్మా? అది అట్లా ఇచ్చినామా? అక్కడ చూడకు, నువ్వు నాకు సమాధానం చెప్పు. అక్కడ చూస్తావు ఎందుకు? నువ్వు ఆ అబ్బాయితో చేయించాలి, నీ డ్యూటీ అది. ఏమయ్యా నీకు తెలియదా చేయాలని? ఆ అమ్మ కింద పనిచేస్తున్నావా లేదా? మరి గ్రామ పంచాయతీ అండర్లో నీకు బాధ్యత ఉందా లేదా? సెక్రటరీ గారు ఏందని ఆయన చేసేటట్టు నువ్వు చూడాలమ్మా. చేయకపోతే నీవు చేయాలి. మొత్తం మీద నాకు వారంలో అన్ని అప్డేట్ అయ్యి రావాలి. 12th మేడం, పే స్లిప్స్ ఇవ్వడం లేదు మేడం. 13th మేడం, 7 రిజిస్టర్స్లో 6 రకాల రిజిస్టర్స్ అప్డేషన్ ఉంది, కానీ 3 రిజిస్టర్స్ అప్డేషన్ లేదు మేడం. మొత్తం ఏదది పేరేది? డిమాండ్ రిజిస్టర్ మేడం. అవునా, ఫామ్స్ ఇట్లా ఇచ్చేస్తే కాదు కదా, దానికి ఒక రిజిస్టర్ ఉంది, ఒక పద్ధతి ఉంది కదా, దాంట్లో అప్డేట్ చేయాలి కదా. అప్డేట్ చేసి 14th మేడం, 3 దశల ఫోటోస్ నిర్వహించారు మేడం. ఇక్కడ వెరీ గుడ్. చెప్పండి కొట్టండి. 3 దశల ఫోటోలు వర్క్ పని నిర్వహించారు మేడం. వెరీ గుడ్, ఎంపీలో రైతులకు సంతకాలు తీసుకున్నారు. వెరీ గుడ్. ఇక్కడ రోల్ కాల్ మాత్రం చేయలే మేడం. బ్యాడ్ రోల్ కాల్ చేయండి. ఈసీ గారు చెక్ మేడం 3 ఎంబుక్లలో లేదు మేడం. భగవాన్ నీవు ఎక్కడ ఉంటున్నావో చూసుకో. 3 ఒక దాంట్లో కూడా లేదంట. 3 ఎంబుక్లో లేవు మేడం, మిగతా బుక్లలో ఉన్నాయి మేడం. ఉన్నాయా? 3 ఎంబుక్లో లేవు మేడం. నెక్స్ట్ 19, 12, 13 కాలం ఎంబుక్లు రాస్తున్నారు. సర్వే లిస్టర్స్ కూడా రాస్తున్నారు. వెరీ గుడ్. ఇక్కడ రోజ్గార్ దివాసం నిర్వహించడం లేదు మేడం 21లో. మొన్ననే చెప్పారు కదా పీడీ సార్ వచ్చి మీకు మీటింగ్ పెట్టి. ఎందుకు అప్పటి నుంచి ఇప్పుడు టైం దొరకలేదా ఆ చిన్న రిజిస్టర్ రాయడానికి? ఏముందిలే, ఉపాధి వాళ్ళు వేరు, మేము రాయకున్న పర్లేదు, మాకేం పర్వాలేదు, మాది వేరు వాళ్ళది వేరు, ఇదేనా? మరి మన అనుకుంటే ఎందుకు రాయలేదు? రాయాలి కదా. ఎంత నెల రోజు 2 నెలలు అవుతుంది సార్ మీటింగ్ పెట్టి, 2 నెలల లోపే ఉంది. అప్పుడు అన్ని రాయాలి, అన్ని అప్డేట్ చేయాలని చెప్పినా లేదా? అసలు ఉపాధి హామీ ఎందుకు వచ్చిందో చెప్పింది సార్ కదా. మరి చేయాలి కదరా, కష్టమా అది? చేసి చూపించండి. నెక్స్ట్ 22 మేడం, సర్కిల్ ప్రకారంగా పన్నుల ప్రణాళిక మరియు ఎంపిక, అదేవిధంగా లేబర్ బిల్ తయారు కూడా గ్రామ సభ రిజిస్టర్లో రాయడం లేదు. ఆ రిజిస్టర్ ఇవ్వాలి మేడం. రాసి చూపించండి అమ్మా రాసి. 23 మేడం, 2 వర్క్ యార్డులు కమ్యూనిటీ ప్లాంటేషన్లో ఇక్కడ 91% సర్వేలు ఉంది మేడం. చెప్పాలి కొట్టండి అందరూ, మిగిలిన కూడా పెట్టండి. 24 మేడం, ఇక్కడ 2 వారాలు మేడం, 8 మాస్టర్లలో 61 మంది పనిచేసిన హాజరు సంతకాలు ఉన్నాయి మేడం. కానీ 54 మంది కూలీలకు హాజరులు కొట్టివేసి పేమెంట్ చేసినట్లుగా మీకు గుర్తించాం మేడం. ఇట్లా జరగకుండా చూడండి. ఎంఎంఎస్ యాప్ ఇట్లా జరుగుతుందని మనం చెప్పినా కదా ఒక ప్రొసీజర్, అది ఫాలో అవ్వండి. కొంత మీ అందరికి మేట్లకు చెప్పి పెట్టుకుంటే అయిపోయాయి, అంతేనా కదా? అన్ని మీరు తెచ్చి ఇక్కడ ఇచ్చి, ఇక్కడ కంప్యూటర్లో మన కంప్యూటర్లో ఎంఎంఎస్ యాప్లో ఏమొచ్చిందో అంతవరకే వేయండి. ఒకవేళ వాళ్ళు పని చేసి మీ దగ్గర ఆల్రెడీ రఫ్ నోట్బుక్లో పెట్టుకుంటారు కదా, దాని ప్రకారం మళ్ళీ పని చేయకపోతే పని చేయించండి. పని చేసి ఉంటే నెక్స్ట్ దాంట్లోకి యాడ్ చేయండి. వాళ్ళకు ఇబ్బంది కాదు, మనకు ఇబ్బంది కాదు, యాప్ సెట్ అయ్యే వాళ్ళు. 25 మేడం, ఒక వర్క్ అయింది మేడం. ఇక్కడ వీళ్ళు పనికి రావాలంటే ఫస్ట్ ఆబ్సెంట్ వేసి, తర్వాత కొట్టివేసి, మళ్ళీ ప్రజెంట్ వేసి వీళ్ళకి పేమెంట్ చేస్తారు మేడం. మనం పనులు చేయిస్తున్నాం, క్వాంటిటీ ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ దిద్దుళ్ళు కొట్టివేతలతోటి మనం ఏదో తప్పు చేసినట్టు అయిపోతుంది. అవునా కదా? అట్లా చేయకండి, మంచిగా ఇచ్చాను మేడం. ఇక్కడ 7 ఎంపిక ఎందు ఎప్పుడు మరియు ఏపీ సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు మేడం. పాస్ ఆర్డర్లో ఈ జీపీ సంబంధం ఎంత మేడం? జగన్పేట మేడం. జాబ్
ఎయిత్ వన్ మేడం, ఎయిత్ వన్ సార్ న్యూ జాబ్ కార్డు కొరకు ఒకరు, నేను మేడం కొరకు 5 దరఖాస్తు చేశాను సార్. పిఎస్ఎఫ్ పేపర్ లేదా? ఎందుకు రాలేదు వాళ్ళు? ఎన్ని గంటలకు ఉంది వాళ్ళ ప్రజాపాలన? షెడ్యూల్ ఎవరి దగ్గర ఉంది? మధ్యాహ్నం. నెక్స్ట్ 10th సార్. సర్లే సార్. ఇది జాబ్ కార్డు ఎఫ్ఏ ఎవరో పిలవండి, అది మన సివోని పిలవండి. పిలిస్తే ఆయనకు వచ్చిందా రాలేదు దరఖాస్తు ఇస్తారా? ఇక్కడ మన్నే మానయ్య జాబ్ కార్డ్ నెంబర్ 15 మేడం. ఈమె యొక్క పేరు అనేది మాస్టర్లో రానట్టుగా తెలిపారట మేడం. ఎన్నిసార్లు చెప్పినా కానీ డిమాండ్లో వాళ్ళ పేరు రావడం అని చెప్పేసి మనకు దరఖాస్తాము. అది రెడ్ వస్తుంది. నెక్స్ట్ 11 మేడం, డిమాండ్ ఫామ్ ఉంది కానీ నో డిమాండ్ నిర్వహించడం లేదు మేడం. 12th మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు మేడం. 13th మేడం, పే స్లిప్స్ ఇవ్వడం లేదు. ఇక్కడ 14 మేడం, 7 రిజిస్టర్స్లో 3 రకాల రిజిస్టర్స్ అప్డేషన్ లేవు మేడం. 4 అప్డేషన్ ఉన్నాయి మేడం. సెక్రటరీ గారికి చెప్పి అన్ని ఎంపీఓ గారు కొంచెం స్పెషల్గా నోట్ చేసుకోండి. 15 మేడం, 3 దశల ఫోటోలు నిర్వహించలేదు మేడం. ఓన్లీ డ్యూరింగ్ ఫోటో మాత్రమే ఉంది మేడం. అప్లై కూడా చేయండి అయ్యా బాబు. ఎఫ్ఏ గారు 16 మేడం, వర్క్ పై నిర్వహించలేము. దాంట్లో పూర్తిగా డాక్యుమెంట్స్ కూడా లేదు మేడం. 17 మేడం, ఎప్పుడో రైతులకు కూడా సంతకాలు తీసుకోవడం లేదు మేడం. ఏందయ్యా అవన్నీ చేయలేదు? తీసుకోలేదు సార్. 4 వర్క్ ఆర్డర్లకు తీసుకోలేదు. సరే తీసుకోండి. 18 మేడం, రోల్ కాల్ నిర్వహించలేదు మేడం. భగవాన్ ఇక్కడ ఈసీ గారు చెక్లో చేయడం లేదు మేడం. 12th మేడం, ఎంబుక్లలో 12-13 కాలం రాస్తున్నారు మేడం. మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్స్ నిర్వహించలేదు మేడం. 32 మేడం, ఇక్కడ ఒక వర్క్ ఐడి అవెన్యూ ప్లాంటేషన్ మేడం. 1600 మొక్కలు నాటారు మేడం. ఇక్కడ 72% ఉంది మేడం ప్లాంట్. 85 తప్పకుండా ఉండాలి. ఏంటండి? 23 మేడం, ఇక్కడ హరితవనాల్లో ఫారెస్ట్ నుండి మొక్కలు నాటారు మేడం. 69 మొక్కలు. ఇక్కడ 57% మాత్రమే ఉన్నాయి మేడం మొక్కలు. ఉందా? 24 మేడం, ఒక వర్క్ ఐడి మేడం. ఇక్కడ ఎంఐ ట్యాంక్ మేడం. ఇది 5 మంది కూలీలు పనిచేసిన మాస్టర్ నందు సంతకాలు ఆధారాలు కలవు మేడం. కానీ 52 రోజులకు వీళ్ళు పనిచేసిన మాస్టర్లు 40 రోజులు 3 రోజులుగా పేమెంట్ అయింది మేడం. అంటే ఇక్కడ కూలీ లాస్ కావడం జరిగింది మేడం. లాభమా నష్టమా? లాస్ అయ్యారు, కూలీ లాస్ అయ్యారు మేడం. ఉందా వర్క్ ఉంది కానీ? నెక్స్ట్ 25 మేడం, 25 మేడం, 15 మంది కూలీలు మేడం పనిచేయడం జరిగింది మేడం. వీరికి మాస్టర్లో 15 మందికి 64 రోజులు పనిచేసిన సంతకాలు లేకుండానే పేమెంట్ అయ్యాయి మేడం. సంతకాలు లేవు మేడం. పని అయితే వాళ్ళు వేసిన అమౌంట్ వాళ్ళకే వచ్చింది. సెక్రటరీ చూసుకోమండి. నెక్స్ట్ 26 మేడం, ఒక వర్కర్ నుండి నట్టకు సంబంధించిన రిజిస్టర్స్ 4 రకాల రిజిస్టర్స్ తండ్రి బృందానికి ఇవ్వలేదు మేడం. ఏ ఊరిది? జగ్గంపేట మేడం. 27 మేడం, ఒక వర్కర్ మేడం ఎంఐ ట్యాంక్. ఇక్కడ ఐబీ పర్మిషన్ లెటర్ పత్రం తండ్రి బృందానికి ఇవ్వలేదు మేడం. తీసుకున్నా తీసుకోలేదు బాబు. మరి ఇవ్వడానికి కష్టం. 28 మేడం, ఇక్కడ లేబర్ బడ్జెట్ సంబంధించిన రిజిస్టర్స్ కానీ అందులో రాయలేదు మేడం. రిజిస్టర్స్ తండ్రి బృందానికి ఇవ్వలేదు మేడం. 29 మేడం, ఎంబుక్లలో పాస్ ఆర్డర్లో ఏపీఓ ఎంపీఓ సంతకాలు లేకుండా నిర్వహిస్తున్నారు మేడం. ఈవోలు చేయించాలయ్యా బాబు. 30 మేడం, గ్రామ పంచాయతీ నందు సిటిజన్ జైన్ బోర్డు మాత్రం రాయలేదు మేడం. అక్కడ నిర్వహించలేదు. 31 మేడం, ఒక వర్క్ అయ్యింది మేడం. 2 హక్కుదారులు 13 రోజులు పనిచేస్తే వీళ్ళకు 2 డేస్ ఎక్స్ట్రా పేమెంట్ అయింది మేడం. అంటే 15 రోజులు పేమెంట్ అయింది మేడం. 13 రోజులు పనిచేస్తే 15 రోజులు పేమెంట్ అయింది. అదొకటి 33 మేడం, పిఆర్కు సంబంధించిన రికార్డ్స్ తండ్రి బృందానికి ఇవ్వలేదు మేడం. జీపీ సమాచారం ఎంత మేడం?
నెక్స్ట్ గంగారం మేడం. మేడం 7th వన్ మేడం, ఒక హక్కుదారురాలు సత్తమ్మ మేడం. ఈమె పనిచేసినట్లు యొక్క ఆమె అకౌంట్లో డబ్బులు ఉన్నాయి మేడం, కానీ బీపీఎల్ దగ్గర వెళ్తే అకౌంట్ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది మేడం. వాళ్ళ అకౌంట్లో 5,250 రూపాయలు ఉన్నాయి మేడం. ఇది పోస్ట్ ఆఫీస్ ఇష్యూ ఉంది, ఒకటి చూసి మాట్లాడండి. గంగారం అంటే ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. ఇక్కడ 7 రకాల రిజిస్టర్స్ ఆపరేషన్ చేశారు మేడం. చేశారు మేడం, చేశారు. 12th మేడం, ఇక్కడ 3 దశల ఫోటో నిర్వహించాలి మేడం. అంటే 2 వర్కులకు సంబంధించి మాత్రమే 3 రకాల ఫోటోస్ నిర్వహించడం జరిగింది, మిగతా వాటికి నిర్వహించలేదు మేడం. 13 మేడం, వర్క్ కూడా 13 మేడం, వర్క్ కూడా నిర్వహించలే మేడం. 21 డాక్యుమెంట్స్ ఉండాలి. 14 మేడం, ఎంబుక్లో మేడం 21లో ఎన్ని ఉండే డాక్యుమెంట్స్? ఒక 10 నుంచి 12 అన్నీ ఉంటాయి మేడం, ఇంకా లేవు మేడం. ఎంబుక్లలో రైతులకు సంతకాలు ఉన్నాయి మేడం. రోల్ కాల్ నిర్వహించలే మేడం. ఈసీ గారు చెక్ మీద చేయడం లేదు మేడం. ఎంబీలో 12 రాశారు మేడం. మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్స్ నిర్వహించలే మేడం. 19 మేడం, రోజుగారు దివాసులు నిర్వహించలే మేడం. చేయాలని చెప్పిరా లేదా? ఎవరైనా రోజుగారు దివస్ చేయాలని చెప్పిరా లేదా? మరియు పన్నుల ప్రణాళిక కూడా రాలే మేడం. ఇది కామన్గా వస్తుంది చూడండి. 22 సార్, 2 వర్గాలు రాయాలేము. గ్రామ పంచాయతీ రిజిస్టర్లో రాసుకొని మన రిజిస్టర్ రాస్తారు. మన మీ అని వస్తుంది. ఇందాక స్ట్రెస్ చేసిన ఇందులో కూడా రాపించారు. 22 మేడం, 2 వర్గాలకు సంబంధించి ఎంఐ ట్యాంకు ఐబీ పర్మిషన్ లెటర్ అంగీకార పత్రం ఇవ్వాలి మేడం. అదేవిధంగా 23 3 వర్గాల్లో అవెన్యూ ప్లాంటేషన్ మేడం. ఇక్కడ 95% ప్లాంట్స్ ఉన్నాయి మేడం. చెప్పండి కూడా బలమే లేదు పిల్లలకు. ఏం తింటున్నా 24 మేడం, ఇక్కడ తెలంగాణ హరితహారంలో భాగంగా 5 వర్గాలు మేడం. 4,740 మొక్కలు నాటారు మేడం. ఇక్కడ 79% ప్లాంట్స్ ఉన్నాయి మేడం. నెక్స్ట్ 25 తెలంగాణ క్రీడా ప్రాంగణంలో కూడా మేడం 281 మొక్కలు నాటారు మేడం. ఇక్కడ 49% మొక్కలు ఉన్నాయి మేడం. మెడికల్ సబ్ సెంటర్ కోసం ప్లేస్లో క్రీడా ప్రాంగణం మెడికల్ సబ్ సెంటర్ నెక్స్ట్ 26 మేడం, హాస్టళ్లలో వైటర్ను వాడే జరిగింది మేడం. నెక్స్ట్ 27 మేడం, ఒక వర్క్ అయ్యింది మేడం ఎంఐ ట్యాంకు. ఇక్కడ 16 మంది కూలీలు 134 రోజులు పనిచేసినట్లు హాస్టల్ నందు రోజువారీ కాలంలో మాత్రం కలవు మేడం. వీరికి సంతకాలు లేకుండానే పేమెంట్ అయింది మేడం. చూసుకోవాలి, ఒకటే పని కదా. సంతకాలు మేడం, అది కాదు సంతకాలు. వాళ్ళ సంతకాలు లాస్ట్లో మన సంతకాలు తీసుకుంటామా? మస్టర్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ సెక్రటరీ మన లేబర్ సంతకాలు తీసుకుంటామా? అది తీసుకోవడానికి ఎన్ఎంఎంఎస్కి సంబంధం లేదు.
మీరు ఏం సమాధానం చెప్తారో మీకు తెలియాలి. ఫస్ట్ బాగా చెప్తున్నారు, ఇప్పుడంతా కనబడుతున్నారు జరిగే చెప్పాలి. భయం ఏముంది, పని చేస్తుంది చెప్పాలి. నెక్స్ట్ 28 మేడం, 10 మంది హక్కుదారులు 2 వర్గాలలో 103 రోజులు పనిచేసినట్లు మాస్టర్లో కలవ మేడం. కానీ 93 రోజులకే పేమెంట్ అయింది మేడం. అంటే 10 రోజులు నష్టపోవడం జరిగింది మేడం. నెక్స్ట్ అది ప్రోగ్రెస్ ఉంటే చేయించండి. నెక్స్ట్ 29 మేడం, ఇక్కడ ఒక వర్క్ అయింది మేడం. ఎంఐ ట్యాంక్ మేడం, 4 కూలీలు 34 రోజులు పనిచేశారు మేడం ఇక్కడ. కానీ 40 రోజులు పేమెంట్ అయింది మేడం. అంటే ఎక్సెస్ పేమెంట్ అయింది మేడం. 6 days ఎక్సెస్ పేమెంట్ అయింది మేడం. అంత అవ్వదు, అంత అవ్వదు కదా. నాలుగు టాస్క్లలో తేడా రావడం జరిగింది మేడం. వాలీబాల్, స్టీల్ ప్లేట్లు, డబుల్ మరియు సింగిల్ మరియు ఆర్చ్ బాల్లో తేడా రావడం జరిగింది మేడం. ఎంత డిఫరెన్స్ అమౌంట్? మొత్తం 17 జిల్లాలు మేడం. ఏందయ్యా బాబు 17,000 అంటారు. అది గేజ్ 600 ఇస్తాం మేడం. వాళ్ళు 3 ట్యాంక్ తీసుకుంటున్నాం. కాకపోతే ఇంకా వర్క్ ఉన్నది వాళ్ళకి సార్ చూసి నెక్స్ట్ 31 మేడం, ఇక్కడ ఒక వర్క్ అయింది మేడం. మ్యాజిక్ సాఫ్ట్ ఫిట్ ఇక్కడ ఒక రోజు 4,290 రూపాయలు పేమెంట్ అయింది మేడం. కానీ ఇంటికి వర్క్కు నేమ్ బోర్డుకు పేమెంట్ చేశారు మేడం 350 రూపాయలు. కానీ నేమ్ బోర్డు లేదు మేడం సైట్లో. ఏంటి ఇవ్వగారు ఫోటో అన్నారు. ఎంతలో జీబీ సమాచారం అయితే మేడం. థ్యాంక్ యూ మేడం. 127 ఇన్ఫర్మేషన్ మేడం. నీకు అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. ఏం చేసినా చేసి మన వాళ్ళకి ఇచ్చేసాయి. ఇక్కడ ఇచ్చినావా అక్కడ ఇచ్చినావా? ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఇచ్చినావు. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పాలి, మరి చేసిన పని మంచిగా చెప్పాలి. భయం ఎందుకు? కన్ఫ్యూషన్ మేడం. డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోవట్లేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు మేడం. ఇక్కడ ఉందా? మరి ఎందుకు డిమాండ్ అవన్నీ సరిగ్గా మెయింటైన్ చేస్తే అయిపోతుంది. చెయ్యండి. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు మేడం. చేయలేదు మేడం. వాళ్ళు కొన్ని చేయకపోయినా రాస్తారు. అన్ని చేస్తే అన్ని చేసినా రాస్తారు. అంతేనా? ఇట్లా చేయండి. ప్లే స్లిప్స్ ఇవ్వటం లేదు మేడం. డిమాండ్ రిజిస్టర్ ఒకటి మాత్రం అప్డేషన్ చేయడం జరిగింది మేడం. మిగతా రిజిస్టర్ అప్డేట్ చేయడం లేదు మేడం. అన్ని అప్డేట్ 3 దశల పోర్టల్ నిర్వహించడం జరిగింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది మేడం. కూలీల సంతకాలు 3 MBలో తీసుకోవడం జరిగింది మేడం. మిగతా MBలో తీసుకోవడం లేదు మేడం. చేయండి, అన్ని ఇట్లా రోల్ కార్డ్ చేయడం జరిగింది మేడం. ఈసీ చెక్ మేనేజర్ చేయడం లేదు మేడం. 12-13 కాలాలు రాయటం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో రాయటం లేదు మేడం. సర్వర్ రిజిస్టర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. మీరే మెయింటైన్ చేయాలి. మేడం 21 మేడం, హరితవనాల మొక్కలలో 46 మాత్రమే బతుకునే పర్సంటేజ్ మాత్రమే బతుకున్నాయి మేడం. ఎట్లా మరి గారు చెప్పండి. వాచన్ వాడు ఉంది కదా మరి అది ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చూడాలి కదా. వాళ్ళు సంతకాలు లేకుండా 581 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. సెక్రటరీ ఎఫ్ఏ ఇద్దరు ఉండగా ఎందుకు సంతకాలు అయితే ఏం లోపం? అన్నీ చూసుకోవాలి మీరు. మొత్తం 1000 కాలంలో 6 రోజులు తక్కువ వేయడం వలన 666 రూపాయలు నష్టపోయారు మేడం. కూలీలు 3 కూలీలు మేడం. వాళ్ళకి వేరే డేస్లో సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. 2852 రూపాయలు మేడం. అంటే అర్థమవుతుంది. మీదే బాధ్యత. అసలు సిటిజన్ షాట్ ఏర్పాటు చేయలేదు మేడం. గ్రామ సభలో చూపించడం జరిగింది మేడం. ఎంఐ ట్యాంక్కి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ ఇవ్వలేదు మేడం.
పక్క పెట్టి కానీ చూపెట్టి చూసిందా మీరు లాస్ట్కి చూసిందా 27 మేడం ఎంఐ ట్యాంక్కి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెటర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. అది ఇవ్వడానికి ఏం కష్టం. నర్సరీకి సంబంధించి ఓన్లీ డెత్ రిజిస్టర్ మాత్రమే నిర్వహించడం జరిగింది మేడం. మిగతా రిజిస్టర్ నిర్వహించడం లేదు మేడం. డెత్ చనిపోయింది సార్. చూపించిందా లేదా చూపలేదు మేడం. అక్కడ చూడాలి చంపుతా నీకు మొత్తం అవగాహన ఉండాలి. ఇక్కడ మీ ఎంపీఓ గారికి ఎంపీడీఓ మేడంకి ఏపీఓ సార్కి ఎంత అవగాహన ఉంటుందో గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రతి వర్క్ గురించి నీకు ప్రతి రిజిస్టర్ గురించి నీకు తెలియాలా. ఎక్కడ పని చేసేది అవును ఎక్కడ పని చేసేది మరి అక్కడ చేయలేదా అన్ని మరి అక్కడనే సేమ్ ఇక్కడ కదా అక్కడే వేరే పని వేరే కాదు కదా అట్లంటలేదు బాబు అదే కదా చేయాలి అన్ని అప్డేట్ చేసి ఇష్యూ నెంబర్ మాస్టర్ నందు మొత్తం వెయ్యి కాలంలో 6 రోజులు ఎక్కువ వేయడం వలన 839 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. సీఓలు చెప్పాలి ఏంటో మరి మీరేం చేస్తారు పిల్లలు జరిగితే మీ ఎఫ్ఏలు సెక్రటరీ ఏం చేస్తారు పిల్లలు జరిగితే ఇష్యూ అర్థం కాలేదు. యాప్ ఎవరు కొట్టిండ్రు మరి నువ్వు కొట్టినప్పుడు నీకు అందులో ఎంత పోయిందో నీకు కనబడుతుందా లేదా మరి వాళ్ళకే హాజరయ్యాలి కదా. ఒకవేళ హాజరు ఎవరికైతే వెళ్ళలేదో వాళ్ళ రీడింగ్ ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకొని వాళ్ళకి నెక్స్ట్ డే అయినా ఏర్పాటు చేయాలి. వాళ్ళు పని చేసింది కదా కానీ యాప్ వెళ్ళలేదు మరి దానికి ఎవరు బాధ్యులు? పని చేసిన వాళ్ళు బాధ్యులా కాదు కదా మనమే కదా మా తరఫున మీరే కదా మరి మీరు మళ్ళీ నెక్స్ట్ డే కన్నా చేయాలి కదా వాళ్ళను. ఏం అవగాహన ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు నాకు. చేయండి అట్లా చేసి వాళ్ళకి అన్యాయం కాకుండా చూడండి. అల్టిమేట్ గా మన గోల్ ఏంటి ఇందులో ఎక్కువ పోయింది అందుకని వాళ్ళు నెక్స్ట్ పని చేయించుకొని వాళ్ళకి ఇవ్వాలి. అట్లా రెండు ఉంటాయి ఎక్కువ పోయినప్పుడేమో ఇట్లా చేయాలి తక్కువ పోయినప్పుడేమో అందులో మళ్ళా ఇష్యూ నెంబర్ 31 మేడం ఎంఐ ట్యాంక్కి బుక్లో రికార్డ్ చేయడం జరిగింది మేడం. కానీ సీఓ గారు పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఏంటయ్యా బాబు చాలా ఏం వర్క్లు అయ్యా బాబు వర్క్లా ఏ మండలం రాలే ఇట్లాంటి ఇష్యూ మీ దగ్గరే వస్తుంది. మీరిద్దరికి శ్రద్ధ లేదు మీ సీఓలకి మీ పెద్దోళ్ళతో సంతకాలు పెట్టుకోవాలి. పని చేస్తున్నారు మీరు అంతా బాగా చేస్తున్నారు కానీ రికార్డింగ్ లో అది అవన్నీ పెట్టి చూసుకుంటారు. రైట్ ఎమ్మెల్యేబీ ప్లాంటేషన్లో 100% మొక్కలు బతుకున్నాయి మేడం. అబ్బా 100% ఉన్నాయి చెప్పండి పెట్టండి ఏ సౌండ్ వస్తుంది. 9th ఇష్యూ మేడం డిమాండ్ తీసుకున్నా నో డిమాండ్ తీసుకోవట్లేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేట్ చేయడం జరుగుతుంది మేడం. ప్లేసిప్స్ ఇవ్వడం లేదు మేడం. అన్ని రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది మేడం. 3 దశల ఫోటోలకు 1 దశ మాత్రం నిర్వహించడం జరిగింది మేడం. ఆన్గోయింగ్ వర్క్ అది అవును మేడం. మరి రెండో ఫోటోలో ఉండాలి కదా విజయ్ గారు. రెండో ఫోటో కూడా లేదంట వర్క్ జరిగేటప్పుడు వెళ్తూనే ఉన్నా కదా. కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు మేడం. రోల్ కాల్ చేయడం జరుగుతుంది మేడం. ఈసీ చెక్ మేజర్ చేయటం లేదు మేడం. 12-13 కాలాలు రాయటం లేదు మేడం. సర్వైవల్ రిజిస్టరు నిర్వహించడం జరిగింది మేడం. రెవెన్యూ ప్లాంటేషన్లో 79% బతుకున్నాయి మేడం. అది 100% బతకాలి 5% కాదు. మాస్టర్ నందు మొత్తం 1000 కాలంలో 4 రోజులు తక్కువ వేయడం వలన 744 రూపాయలు నష్టపోయారు మేడం కూలీలు. యాప్ అయినా సరే ఏదైనా సరే మీ దగ్గర ఎప్పుడే తీసుకుంటా మీకు అన్ని అప్డేషన్లో ఉండాలి. 22 ఇష్యూ నెంబర్ 22 మేడం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి లెటర్ ఇవ్వలేదు మేడం. ఎంఐ ట్యాంక్
23 మేడం పాస్ ఆర్డర్ మీద ఏపీఓ ఎంపీడీఓ వారి సంతకాలు లేవు మేడం. 24 రోజుల దివస్ మేడం. 25 మేడం మొత్తం వేయ కాలంలో మూడు రోజులు ఎక్కువ వేయడం వలన 412 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఫస్ట్ అన్న నెక్స్ట్ మేడం టీకేపీలో మెజర్మెంట్లో తేడా రావడం జరిగింది మేడం. సింగిల్ బార్ డబుల్ బార్లో తేడా రావడం జరిగింది మేడం. 461 రూపాయలు మేడం ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 27 సార్. ఎంబీ బుక్ల మీద పాస్ ఆర్డర్లు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. అనుకోని మస్టనందు పని చేయకుండా సంతకాల హాజరు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు విషయం గ్రామ సభకు హాజరు కావడం జరిగింది సార్. కూలి మేము పని చేయలేదని తెలపడం జరిగింది సార్. సెవెన్ రిజిస్టర్ 1, 4, 5, 6 రిజిస్టర్ మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది సార్. ఇంకా చేయటం లేదు సార్. ఏముంది గ్రామ సభ ఎందుకు ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని తీసుకొని ఆదర్శంగా ఆ సార్ కూడా అంత రిటైర్మెంట్ కూడా అంత సిస్టమేటిక్ గా ఎంతూసియాస్టిక్ గా పనిచేస్తారు. అంటే వీళ్ళు మామూలుగా కూడా మంచిగా పని చేస్తారు కదా. మరి మీ వాళ్ళు కూడా అట్లా పని చేస్తారు కదా, తర్వాత పని చేయగలుగుతారు. పని ఉన్నప్పుడు వేరే ఊరు పోవడేదయ్యా. చూడండి సార్, ఇది చాలా సీరియస్ గా ఉంటుంది. ఇది తప్పు. నువ్వు మనం ఎక్కడికో పోతే మనకి ఎవరు రెస్పాన్స్ చేయకపోతే మన గవర్నమెంట్ సర్వీసెస్ మనం అది వేరు, మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటాం. ఇది వచ్చిందే మేడం. కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. రోల్ కాల్ చేయటం లేదు సార్. చెక్ మీద చేయటం లేదు సార్. 12-13 కాలాలు రాస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో రాయటం లేదు సార్. సర్వేలు రిజిస్టర్ తనకి బృందానికి ఇవ్వలేదు సార్. సంతకాలు లేకుండా మస్టర్ నందు 1212 రూపాయలు పేమెంట్ చేయడం. 23 సార్ ఇస్తున్నాం. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎనిమిది రోజులు తక్కువ వేయడం వలన 1230 రూపాయలు నష్టపోయాను సార్ కూలీలు. ట్వంటీ రోజువా దివస్ సార్. 25 సార్ పాస్ ఆర్డర్ మీద ఎంపీడీఓ గారు ఏపీడీఓ గారి సంతకాలు లేవు మేడం. ఇరవై 26 సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో 58% బతుకున్నాయి సార్. 27 సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 96% బతుకున్నాయి సార్. 28 సార్. క్యాల్కులేషన్ మిస్టేక్ చేయడం జరిగింది సార్. 1919 రూపాయలు సార్. టీఏ గారు గ్రామ సభకు హాజరు కాలేదు సార్. విఠల్ సార్ హాజరు అయింది సార్. విలేజ్ పార్క్ వర్క్ అయ్యాయి సార్. గ్రామ సమాచారం ఇంతే సార్. డిమాండ్ తీసుకున్నా నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్.
టెన్త్ జాబ్ కార్డ్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు సార్. 11th పిఎస్ ఎవరు? ప్లేసిప్స్ ఇవ్వటం లేదు సార్. 7 రిజిస్టర్స్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయటం లేదు సార్. 3 దశల పూటకు ఒక రకం మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. కూలీల సంతకాలు తీసుకోవటం లేదు సార్. రోల్ కాల్ చేయటం లేదు సార్. ఈసీ చెక్ మేజర్ చేయటం లేదు సార్. 12-13 కాలాలు పూర్తి స్థాయిలో రాయటం లేదు సార్. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్ పూర్తి స్థాయిలో. ఇష్యూ నెంబర్ 20 సార్, రోజువారీ దివస్ సార్. ఇష్యూ నెంబర్ 21 సార్, నర్సరీకి సంబంధించి విజిట్ రిజిస్టర్ మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. మిగతా రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. మీరు ఎఫ్ఈఎల్గా పనిచేస్తారా వద్దా మీకు? చేస్తే ఇట్లనయ్యా మీరు పనిచేసేట్టు కనపడాలా వద్దా? ఎట్లా కనపడుతుంది? ఫీల్డ్ మీద ఉండాలి ప్లస్ రిజిస్టర్స్ ఉండాలి. మరి అప్డేట్ నువ్వు చేస్తావా ఆయన చేస్తావా? మరి ఎందుకు చేయాలి ఇప్పటిదాకా? చెయ్యండి అయ్యా బాబు, ఈ పథకాన్ని నిలబెట్టండి, ఈ ప్రోగ్రామ్ని నిలబెట్టండి. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. మీకు ఇది ఒకటే ఉంది కదా, అది జర బాగా ఉన్నట్టు కదా. 24 సార్ ఇష్యూ. మొత్తం 1000 కాలంలో ఒకరోజు తక్కువ వేయడం వల్ల 250 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్ కూలి. 25 సార్, రెవెన్యూ ప్లాంటేషన్లో 88% బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 26 సార్, అర్ధవనాల ప్లాంటేషన్లో 84% బతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్లో 52% బతుకున్నాయి సార్. వైఫై 10 minutes ఆగుతుంది. ఇష్యూ నెంబర్ 28 సార్, పిఆర్ వర్క్ సార్. 29 సార్, ఒక కూలికి మొత్తం 1000 కాలంలో ఒక రోజు ఎక్కువ వేయడం వలన 103 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ గ్రామ సమాచారం ఇంతే సార్. జాబ్ కార్డ్ అప్డేట్ ఏం చేయటం లేదు సార్. ప్లేసిప్స్ ఇవ్వటం లేదు సార్. లేడా లేడా బాబు అన్ని కరెక్ట్ చేసి పెట్టినా. ఇష్యూ నెంబర్ 9 సార్, డిమాండ్ తీసుకున్నా నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 10 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయటం లేదు సార్. ప్లేసిప్స్ ఇవ్వటం లేదు సార్. 7 రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 3 దశల పూటలు నిర్వహించడం జరుగుతుంది సార్. వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. ఎందుకు వర్క్ ఫైల్కి ఏమైంది? పెట్టండి అయ్యా బాబు అన్ని. కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవటం లేదు సార్. రోల్ కాల్ చేయటం లేదు సార్. ఈసీ చెక్ మేజర్ చేయటం లేదు సార్. 12-13 కాలాలు రాయటం లేదు సార్. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, రోజువారీ దివస్ సార్. 21 సార్, నర్సరీకి సంబంధించి రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇన్ఫర్మేషన్ సార్. 22 సార్, అర్ధవనాలు ప్లాంట్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్.
2156 రూపాయలు సార్. ఈ గ్రామ సమాచారం ఇదే సార్. పంచాయతీకి వచ్చేసి 1 to 8 ఇన్ఫర్మేషన్ మేడం. ఇష్యూ నెంబర్ 9 వచ్చేసి డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ నిర్వహణలు ఉంది సార్. పే స్లిప్స్ ఇవ్వడం లేదు. 7 రకాల రిజిస్టర్లు ఉన్నాయి కానీ అందులో అవి అప్డేషన్లో లేవు సార్. పనులకు సంబంధించి 2 రకాల ఫోటోలు మాత్రమే నిర్వహించడం జరిగింది. ఒక రకం ఫోటో నిర్వహించడం లేదు. వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది మేడం. ఎంబీలో రైతుల సంతకాలు కలవు. రోల్ కాల్ నిర్వహించడం లేదు. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. జరిగింది అని రాలే, జరుగుతుంది జరిగింది. ఇప్పటి వరకు చూసిన దాంట్లో జరిగింది కదా, అలా రాయాలి. ఓకే. ఎంబీలో 12-13 కాలాల్లో రాయడం జరిగింది. సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 రోజువారీ దివాస్ నిర్వహించడం లేదు సార్. దానికి సంబంధించిన రిజిస్టర్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వలేదు. సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది మేడం. అందుకు 5 రోజులకు గాను 980 రూపాయలు పేమెంట్ చేశారు. వాళ్ళకే వెళ్ళిందని చెప్పారా? అవును మేడం. కొత్త బ్యాచ్ కదా మీరు? 22 మేడం. ఇది కూడా అంతే మేడం. హాజరు కలవు కానీ సంతకాలు లేకుండా 1404 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది మేడం. సంతకాలు పెట్టాలి. 26 బీపీ చూడలేదా? ఆ మస్టర్స్ ఎట్లున్నాయో తెలుసా? చూసావా? సంతకాలు పెట్టాలి కదా. బృహత్పల్లె ప్రకృతి వనంలో 80% మొక్కలు బతికినాయి సార్. మిగతా 20% మొక్కలు చనిపోవడం జరిగింది. గణ్యతాండ ప్రకృతి వనంలో చచ్చిపోవడానికి మొక్కలు మరి అదే కదా చెప్పింది. పెట్టియండి. హరితవనాలలో 86% బతికినాయి మేడం. క్లాస్ కొట్టండి. 86 అంటే హరితవనాలు. ఇంకో వర్క్ ఐడి హరితవనాలే మేడం. దాంట్లో 92% మొక్కలు బతికినాయి. మళ్ళీ గట్టి కొట్టండి. రెవెన్యూ ప్లాంటేషన్ 87% మేడం. ఎక్సెస్ డేస్ మేడం. ఒక రోజు కాను 190 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఎంఐ ట్యాంక్ మేడం. లొకేషన్ వచ్చేసి మల్లక చెరువు. 3 మంది కూలీలు ఒక్కొక్క రోజు 5 పని దినాలు చొప్పున మస్టర్ రైన్లు సంతకాలు కలవు కానీ ఒక్కొక్కరికి 6 రోజులు అని వేయడం వల్ల సిఓ గారు 18 పని దినాలకు గాను 3042 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అనగా ఒక్కొక్కరికి 169 రూపాయల ప్రకారం. ఇది గ్రామ సమాచారం ఇంటి మేడం. నెక్స్ట్ వచ్చేసి రామ్దాస్ కూడా 1 to 8 ఇన్ఫర్మేషన్ మేడం. 8 డిమాండ్ పూర్తి స్థాయిలో కూడా లేదు. రామ్దాస్ కూడా మేడం. డిమాండ్ కూడా పూర్తి స్థాయిలో లేదు మేడం. నో డిమాండ్ మాత్రం తీసుకోవడం లేదు. అన్నిటి ఉండాలి కదా బాబు. మీరు అది ఒక్కదానికే కదా సెక్రటరీ, అంతేనా? మరి జాబ్ కార్డ్ నిర్వహణ పూర్తి స్థాయిలో లేదు మేడం. బేసిక్స్ ఇవ్వడం లేదు. 7 రిజిస్టర్లలో కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి సమాచారం లేదు.
చేయండి. పనులకు సంబంధించి 2 రకాలు మాత్రమే నిర్వహించడం జరిగింది. ఒక రకం ఫోటో నిర్వహించలేదు. ఫస్ట్ లేదా? అవును మేడం, ఫస్ట్ ఫోటో లేదు. మరి ఫస్ట్ ఫోటో ఉండాలి, అదే ఇంపార్టెంట్ కదా. 4 వర్క్ ఐడీలలో ఫస్ట్ ఫోటో లేదు మేడం. వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది. ఓకే. ఎంబీలో రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది మేడం. రోల్ కాల్ నిర్వహించడం లేదు. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 12-13 కాలాల్లో రాయడం జరిగింది. సర్వైవల్ రిజిస్టర్ లేదు మేడం, అనగా తనిఖీ బృందానికి కూడా ఇవ్వలేదు మేడం. ఇవ్వండి సర్వైవల్. మేడం కాకపోతే అది మా ఎత్తుకపోయారంటే మేడం అది. మళ్ళీ తెచ్చి చూపెట్టండి, మాకు చూపెట్టండి. రోజువారీ దివాస్ నిర్వహించడం లేదు మేడం. రెవెన్యూ ప్లాంటేషన్ వచ్చేసి 84% మొక్కలు బతుకున్నాయి మేడం. 85కి తగ్గకూడదు, తెలుసు కదా పర్సంటేజ్. మార్చి వెరైటీ పెట్టు, వెంటనే పెట్టు. హరితవనాలు సార్, ఇందులో మొక్కలు 73% బతుకున్నాయి. తక్కువైంది పర్సంటేజ్. ఇంకో వర్క్ ఐడి కూడా హరితవనాలు 76% మొక్కలు బతుకున్నాయి మేడం. అటెండెన్స్ లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. అందుకు గాను ఒక రోజుకు 216 రూపాయలు. నర్సరీకి సంబంధించిన రిజిస్టర్లు ఎటువంటి రిజిస్టర్ ఇవ్వలేదు. చూపెట్టా గ్రామ సభ అప్పుడన్నా చూపెట్టా. ఏం లేకుండా సొంత ఆస్తి కాదు కదా, చూపెట్టాలబ్బా, చూపించండి. తర్వాత హాజరు లేకుండా 24 రోజులకు గాను 14,400 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 30 రోజులు పనిచేసినట్లు హాజరు సంతకాలు కలవు మేడం. అందులో 6 రోజులు మాత్రమే పేమెంట్ చేశారు. ఇటు గ్రామ సమాచారం. అవును సార్. వీళ్ళందరూ చాలా బాగా పనిచేశారు. చిన్న పొరపాట్లు, కానీ అవి కూడా మాకు కష్టంగానే ఉన్నాయి. కాబట్టి చాలా బాగా మెయింటైన్ చేసిండ్రు. ఒక్కరిద్దరు సెక్రటరీలు సరిగ్గా చేయలేదు, అన్ని బాగా చేసేటట్టు. ఈ పెనాల్టీలు ఇది ఎంతనో, అది రికవరీస్ ఎంతనో చెప్పాక క్లోజ్ కానీ రాయలేదు. జాబ్ కార్డ్ కోసం అడిగాడు, ఇచ్చారు కదా. లేబర్ రేట్ ఎక్కువైనప్పుడు ఎక్కువైందని చెప్పారు కదా, ఇదంతా దాంట్లో రాయాలి అంతే. ఒక పేజీలో రాయాలి, ఒక నెలలో. మీరు ఎప్పటికప్పుడు చెప్తున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు, కానీ కాగితం పెట్టి రాయలేదు అంతే. అదొకటే చిన్న పొరపాటు, అది సరి చేస్తే చాలు. ఇప్పుడు ఏంటంటే ఫోటోలు చూపెట్టకపోవడము, లేదా ఏదన్నా చిన్న మిస్టేక్స్ ఉండడం వల్ల మనం రికవరీ రాసాము. దాని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కరెక్ట్ రికార్డ్ చూపిస్తే అవి కూడా క్లోజ్ అవుతాయి. పెనాల్టీ మాత్రం క్లోజ్ కాదు. క్యాలిక్యులేషన్ మిస్టేక్స్, మనం చేయాల్సిన పనులు చేయలేకపోవడం అనే దాని మీద ఈ 12,000 నెగ్లిజెన్సీకి మేము 12,000 పెనాల్టీ వేసాము. ఇందులో సెక్రటరీలు ఉంటారు, ఎఫ్ఏలు ఉంటారు, టీఏలు ఉంటారు, సిఓలు ఉంటారు, పిఓ గారు ఉంటారు, ఏపీ అందరూ ఉంటారు. చూడండి దీంట్లో ఈ 12,000లో ఇది చాలా 0.99% తప్ప అంతా చాలా బాగా జరిగింది. సెక్రటరీలు ఇంకా కొంచెం ఈ ప్రోగ్రాం మనది అనుకుంటే ఈ మాత్రం కూడా తప్పులు రావు, ఏ మాత్రం కూడా పొరపాట్లు రావు. చాలా బాగా చేశారు చిరుచేడు మండలంలో. ఇంకా ఇండివిజువల్ వర్కులు ఎక్కువ ఇప్పించి పేదోళ్ళకి ఎక్కువ సాయం కలిగేటట్టు వరిగొడ్లకు, మేకలకు, గొర్రెలకు, చేపలు ఇవన్నీ పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు తోటలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి తోటలకు కూడా దరఖాస్తులు పెట్టించండి బాగా గ్రామంలో. అవన్నీ పనులు మంచిగా జరిగేటట్టు చూడండి. ఉపాధి హామీలో అన్ని రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు
మరి వీటన్నిటిని సరిగ్గా భద్రపరిచి ఈ ఆడిట్ ఇప్పటికి క్లియర్ ఇంతవరకు అయింది. ఈ పెనాల్టీలు కానీ ఈ రికవరీస్ కానీ వెంటనే మనం సెటిల్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మీకు నోటీసులు అవన్నీ వస్తాయి. వాటికి మరొకసారి సమాధానం ఇచ్చి మీరు రిప్లై చేసుకుంటే కొన్ని తగ్గుతాయి, పెనాల్టీ మాత్రం తగ్గదు. కాబట్టి 12,000 పెనాల్టీ ఎప్పటికప్పుడు వెంట కట్టుకుంటే బాధ ఉండదు. 3 ఫోటోలు నిర్వహించాలి ఈ చిన్న పొరపాటు. తర్వాత అట్లనే మాస్టర్ల సంతకాలు లేకపోవడం, ఇట్లాంటి చిన్న వాటికి ఈ పెనాల్టీలు పడతాయి. క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఇలాంటి వాటి మిగిలిన అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. అసలు ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఏం లేవు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ వచ్చిన టీంకి కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తాం. ఈ ఫోటో కొట్టుకుందాం. లాస్ట్ టైము ఎన్ని బాటిల్